శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమిమూర్ధనా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతిపరిగుప్తం శుల్కమాదాతు కామః ప్రసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంఠం విష్ణుచిత్తం నమామి నీళాతుంగనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం త్వమృజిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజినిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో భగవత్ బంధువులారా, 33 అమరత్తు మున్ సెన్ను కప్పం తవిర్కుం కలియే విరగాయ్ అనే నిన్నటి పాఠంలోని ఒక అర్థాన్ని మాత్రం మనం అనుసంధానం చేసుకున్నాం. ప్రధానంగా చెప్పుకోవలసినటువంటి ఉపదేశార్థము అంటాం, అంటే వ్యంగ్యార్థము. బాగా చెప్పాలి అంటే వాస్తవంగా తెలియవలసిన అర్థం. ఒక రాజుగారికి 3 భార్యలున్నారు అని కాదు తెలియవలసింది. ఒక జీవుడికి 3 గుణాలలో బంధించబడతాడు అని తెలవాలి. దశరథ మహారాజు గారు అంటే 10 రథములు ఉన్నవర్థం, పోనీ 10,000 రథాలు కానీ మనమందరం 10 రథాలు ఉన్నవాళ్ళమే. మనకున్న 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 రథములు. అవి ఉన్న మనమందరం దశరథులమే. దశరథుడు అంటే జీవుడు, అతనికో 3 భార్యలు, ధర్మము, అర్థము, కామము. ఇది మనం వాస్తవంగా తెలియవలసిన అర్థం. అలాగే 33 అమరత్తు మున్సెన్ను కప్పం తవిర్కుం కలియే విరగాయ్ అన్నదానికి 33 దేవతలు అమరులు, మరణము లేనివారు. వారికి ఆపద కలగక ముందే వెళ్ళి వారికి కలిగిన కంపాన్ని, వణుకును, భయాన్ని తొలగించినటువంటి బలశాలి అని మనం సామాన్యంగా చెప్పుకున్నాం. అమరులు అంటే ఎవరు? మరణము లేనివారు. మరణము అంటే ఏమిటి? శరీరము నుండి ఆత్మ వేరగుట కదా. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మనం ఉన్నాం. అయిపోయింది, పోయాం. ఎవరు పోయారు? శరీరం ఇక్కడే ఉంది. ఇంతకాలం మనం ఏ శరీరానికి ఒక పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నామో, అన్ని పనులు చేసుకుంటున్నామో, ఆ శరీరం ఇక్కడే ఉంది.
కానీ ఆ శరీరంతో అన్ని పనులు చేసుకునే లేదా చేయించే ఆత్మ వెళ్ళిపోతుంది కదా. మరణము అంటే శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళుట. మరణము లేకుండుట అంటే శరీరము ఆత్మ కలిసి ఉండుట. ఏ శరీరము ఏ ఆత్మ? కనబడుతున్నటువంటి ఈ శరీరం అంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం ఈ జీవాత్మతో కలిసి ఉండుటనా? ఎలాగైతే ఈ శరీరంలో జీవాత్మ ఉన్నాడో ఆ జీవాత్మలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, పరమాత్మ. మరి మరణము లేకుండుట అంటే పరమాత్మతో కలిసి ఉన్న జీవాత్మన, జీవాత్మతో కలిసి ఉండిరము. శరీరాన్ని జీవాత్మ విడిచిపోకుండా ఉండాలా? పరమాత్మ జీవాత్మను విడిచిపోకుండా ఉండాలా? ఏం కావాలి? దేన్ని కోరుకుందాం? ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపోకుండా ఉండాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉండదు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు మరణించి తీరాలి. అంటే తాము ఆచరించిన కర్మలకు అనుగుణమైన ఫలితాన్ని అనుభవించడానికి పనికొచ్చే శరీరాన్ని పరమాత్మ ఆత్మకిస్తాడు. అంటే ఈ శరీరం ఒక పరికరం. పండు కోయాలి అంటే కత్తి కావాలి కదా. అన్నం వండాలి అంటే పాత్ర కావాలి. పాలు కావాలి అంటే ఆవో గేదో కావాలి. చూడాలి కన్నులు కావాలి. వినాలి చెవులు కావాలి. ఇలా ఒక్కొక్క పని చేయటానికి ఒక్కొక్క పరికరం ఏర్పరచబడి ఉంది. మనము ఏ పని చేయాలో నిర్ణయించేది ఎవరు? పరమాత్మ. దేన్ని బట్టి? మనము ఇదివరకు చేసిన పనిని బట్టి. ఇదివరకు మనం చక్కని భోగ్యమైన పదార్థాలు దగ్గర ఉండి కూడా మన ఎదురుగా కావలసిన వారు తినవలసిన వారు ఉండి కూడా వారికి ఎవ్వరికి పోకుండా మనమే తిన్నాము అనుకోండి, వారందరూ నీ కోసం, నీవు నీ చేతిలో ఉన్న పదార్థం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. కొందరు ఆపుకోలేక అడుగుతారు కూడా. అది ఏం చేయకుండా నువ్వు తిన్నావు, నెక్స్ట్ జన్మలో ఆ పోస్టు నీకు వస్తుంది, అడుక్కునే పోస్టు. అదే రీతిలో నేను ఇక్కడ మాట్లాడొద్దు ఎవరు. స్వామి మాధవ ఆ పని మానేసి, మనము ఏ పని ఇప్పుడు చేశామో ఆ ఫలితమే మనకు ముందు వస్తుంది. 10 మందికి పెట్టలేదు, 10 మంది అడుగుతున్నా మనమే తిన్నాం, నెక్స్ట్ ఆ డ్యూటీ నీకు అడుగుతునే డ్యూటీ. నీకు ఆ శరీరం ఇస్తాడు. 10 మంది నీకు ఇచ్చావు, గిల్లావు, కొరికావు. ఈ జన్మలో, వచ్చే జన్మలో పాము తేలో నువ్వు అవుతావు. కొరికే పని అడిగాడు. మరి దొంగతనంగా కొరికావు, కుక్క అవుతావు. బహిరంగంగా కొరికావు, నచ్చ అవుతావు. చాటుగా కొరికావు, నల్లి అవుతావు. శరీరం అనేది మనము చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పరమాత్మ మనకిచ్చిన పరికరం. కాబట్టి ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ పరికరాన్ని మనం తీసుకుంటాం. చేతిలో పండు కూరగాయో ఉంటే కోయడానికి అది తీసుకుంటాం. కూరగాయ పండు అయిపోయింది కోయటం,
మనకు అత్యందుకు వదలపడేస్తాం. అలాగే మనము చేయవలసిన పని అయిపోయింది, శరీరం వదలపడేస్తాం. అంటే ఆత్మ పెట్టిపోతుంది, ఇంకో పరికరం తీసుకుంటుంది. ఇది మరణం అని. పరమాత్మతో జీవాత్మ ఉండటం అమరత్వం. అతను ఎప్పుడు వెళ్ళిపోడు. ఈ శరీరంలో నుంచి ఆత్మ పోతుందేమో కానీ ఆత్మలో నుండి పరమాత్మ ఎన్నడూ పోడు. నిరంతరం పరమాత్మతో ఉన్న ఆత్మ మరణము లేకుండా ఉంటుంది. పరమాత్మతో ఆత్మ ఉంటే అలాంటి ఉన్నవారు 33 ఏంటంటే 33 గుణాలు. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశనం, మౌనం, ఆత్మవినిర్మాణం ఉన్నాయి చెప్తాడు గీతలో. యో మద్భక్త సమే ప్రియ అని 32, 33, 4 గుణాలు చెప్తాడు. 33. ఆ 33 గుణాలు కల మనను 33 అమరకు నిరంతరం పరమాత్మతో ఉండేటువంటి జీవాత్మ. పరమాత్మ ఈ జీవాత్మలో ఉండాలంటే మనకి ఏ గుణాలు కావాలో వాటిని మొత్తాన్ని మనకు చేకూర్చేవాడు ఆచార్యుడు. సకల సద్గుణములు సమకూర్చేవాడు గురువుగారు. అదే 33 అమరర్కు మునుసెన్ను కప్పం తగిలికు. పరమాత్మ నిరంతరం కలిపి ఉండేటువంటి 33 గుణాలకు ఏ చిన్ని విఘాతం వచ్చినా, విడిపోయే ప్రమాదం వచ్చినా, అంటే అజ్ఞానం కలిగినా, వ్యామోహం కలిగినా, ఆశ కలిగినా, కోరిక కలిగినా, ద్వేషం కలిగినా వెంటనే వచ్చి గురువుగారు నాన్న ఇది తప్పురా బాబు అని చెప్తాడు. ఇంద్రుడు చిన్న తప్పు చేస్తే బృహస్పతి నాన్న వద్దురా తిరిగిపోతాం, ఇలా చేయకూడదు, నీకు ఇలాంటి ఫలితం రాబోతుంది వెంటనే హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుడు తప్పు చేశాడు, శుక్రాచార్యుడు వచ్చి చెప్పాడు, వినలేదు, అనుభవించాడు. కాబట్టి గురువుగారు మనను పరమాత్మ దగ్గర నిరంతరం ఉంచుకునేటువంటి ఉత్తమ గుణాలలో వేటికి భంగం కలిగే పరిస్థితి ఏర్పడినా వెంటనే వచ్చి దాన్ని కాపాడుతాడు. అందుకే వెప్పముడయాయ్ పిల్లలుడయాయ్ చెత్తార్తు వెప్పంకుడు ఉండి మనాతు ఇలాయ్. గురువుగారు కూడా దృఢమైనటువంటి ప్రత్యేకమైన నిజాయితీ, రుజుత్వం, రుజుబుద్ధి గలవాడు. అంటే ఒక్కసారి మనం ఆచార్య నిన్ను ఆశ్రయించానయ్యా, నన్ను కడతీర్చవయ్యా, నా అజ్ఞానాన్ని తొలగించి, నా బాధను తొలగించి, ఒక్కసారి అడిగితే మనను పరిపూర్ణంగా సంసారం నుంచి, అజ్ఞానం నుంచి తొలగించి ఉత్తమ మార్గాన్ని అందజేసేవారు ఎవరు? ఆచార్యుడే. మనం ఒక్కసారి గురువు గారిని ఆశ్రయిస్తే చాలు. ఎలాగైతే పరమాత్మను సహృదేవ ప్రపన్నాయ తవాస్మికి జాతితే అని చెప్తున్నామే, అలా ఒక్కసారి గురువు గారిని ఆశ్రయించాలి. ఒక్కసారి చెప్పు అంటే చాలు, ఇక మనం బంధించబడ్డాం. గురువు గారిని వదిలిపెట్టండి, మళ్ళీ పోతానన్నా వదిలిపెట్టండి, వినను అన్నా వదిలిపెట్టండి. కథ చెప్పాను కదా, నీ అప్పుడు అనుకుంటా. పరీక్షిత్ మహారాజుకు జనమేజయుడు లేదు, వ్యాసభగవానుడితో చెప్పుకోవచ్చు, తాను రాసిన మహాభారతాన్ని వినిపించాలని వచ్చాడు. నువ్వు రాజుగలయ్యా, నువ్వు వింటే ప్రజలందరూ వింటారు, భారతానికి ప్రచారం జరుగుతుంది, నలుగురు బాగుపడతారు. అలాగే తాతగారు దానికి నేను చెప్తే కాదండి, మంచిదండి, ఎంతసేపు పడుతుంది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అప్పుడే చిన్నదే పెద్దదేం కాదు, 1,25,000 శ్లోకాలే, 1,25,000 శ్లోకాలే. సరే ఎన్నాళ్ళు పడుతుంది? 60 ఏళ్ళు పడుతుంది. 60 ఏళ్ళు మీరు భారతం చెబుతుంటే నేను వినాలా? వింటే మంచిది అనుకోండి,
నాకు పోస్ట్ ఉంది కదండి, రాజును కదా, రాజ్య పరిపాలన చేయాలి కదా, అదెవరు చేస్తారు గురువుగారు? కాస్త మాకు డిస్కౌంట్ ఇవ్వండి. సరేనైనా భారతంలో మొత్తం ఉన్న పర్వాలు 18, ఒక్క పర్వం మొత్తం భారతం వినండి. గురువుగారు తెలియగలవరా? చెప్పండి ఏ పర్వం అయినా. శాంతి పర్వం. శాంతి పర్వం వింటే మొత్తం భారతం విన్న ఫలితం వస్తుంది. అయ్యా ఎన్ని శ్లోకాలు విన్నట్టు తక్కువే ఉన్నాయి, 26 ఉన్నాయి. 1,25,000 నుంచి 26,000 వచ్చారు. అవ్వలేదు. అయ్యా ఎన్నాళ్ళు పడుతుంది? 25 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ ఏంటంటారు ఏంటండి? మీకు 1000 ఏళ్ళు తప్ప ఇంకేం రావా? ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. సరిగా నాన్న, ఒక పర్వ చదవకున్నా ఒక ఉత్తమం, ఉపపర్వ అంటారు. ఉపపర్వ అంటే ఆ పర్వాలో ఎన్నో ఉంటాయి. సరే చెప్పండి గురువుగారు. ఒకటి ఉంది జయద్రథ పర్వ, అంటే సైంధవుడి కథ. అది వింటే మొత్తం భారతం విన్నట్టే. చాలామందికి తెలియదు భారతంలో ఎన్నెన్ని చమత్కారాలు ఉన్నాయి, ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయి. ఒక్క చెప్తాడు వ్యాసుడు, ఒక్క శ్లోకం వింటే భారతంలో మొత్తం భారతం విన్న ఫలితం వస్తుంది. ఒక్క శ్లోకం అలాంటివి ఉన్నాయో. అలాగే సైంధవ కథను వినవయ్యా నాన్న, మొత్తం భారతం విన్నట్టు. ఎందుకు? సైంధవుడు అని తెలుసు ఎవరు? సాక్షాత్తు శంకరుడు, రుద్రుడే. నేను చాలాసార్లు చెప్పాను, భారతంలో మనం ఈనాడు చెప్పుకుంటున్న 33 దేవతలు ఉన్నారు. అంటే 12 మంది ఆదిత్యులు ఉన్నారు, 11 మంది రుద్రులు ఉన్నారు, అష్టవసువులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు. 33 దేవతలు ఉన్నారు భారతం. అందులో రుద్రులు ఉన్నారు. ఒక రుద్రుడు సైంధవుడు, ఇంకో రుద్రుడు ద్రోణాచార్యుడు, మరొక రుద్రుడు అశ్వత్థామ, ఇంకో రుద్రుడు భగదత్తుడు, మరో రుద్రుడు కృపాచార్యుడుగా ఉన్నారు. లెక్క ఉంది. కేవలం ఇది విన్నా చాలు. భారతం మొత్తం వినలేకున్నా అందులో ఉన్న 12 మంది ఆదిత్యులు ఎక్కడున్నారు, ఎవరెవరు, 11 మంది రుద్రులు ఎవరు, అష్టవసువులు ఎవరు, అశ్విని దేవతలు ఎవరు, 33 గురించి మనం తెలుసుకున్న భారతం విన్నట్టే, వేరే అవసరం. సరే జయద్రథ పర్వ చెప్తాను బాబు, సంతోషమయ్యా. ఎన్ని ఉన్నాయి శ్లోకాలు? తక్కువే ఉన్నాయిగా, 1300 శ్లోకాలు ఉన్నాయి. 1,00,000 పోయి 1000కు 1000 పోయి 100లకు వచ్చాయి. సంతోషం. ఎన్ని రోజులు పడుతుంది? ఎక్కువే పడక 6 ఏళ్ళు సరిపోతుంది. 1300 శ్లోకాలు 6 ఏళ్ళ. నేను రాజును గురువు గారు చూడండి, నేను వినగలనా భారతాన్ని? నా పరిపాలన నాకు నన్ను వివరిస్తారా? నేనంతా ఏం చేస్తాను? నీ అదృష్టం బాగాలేదురా, పోనీలే. నీ సమస్య నాకు అర్థమైంది, నేను ఎక్కువగా బాధ పెట్టాను. ఓ సగం శ్లోకం చెప్తాను, వింటావా? 2 నిమిషాలు. ఇప్పుడు బాబు ఇదేం గురువు గారంటే మీరు సంతోషం. గురువు గారు చెప్పండి. ద్వౌ ఇమౌ పురుషౌ మూర్ఖౌ. ఈ మొత్తం ప్రపంచంలో ఈ 2 పరమమూర్ఖులు అన్నట్టు. గురువుగారు తిరుగుతున్నారు, అర్థం చేసుకుంటారు. అయ్యా గురువుగారు మన ఇద్దరైనా అన్నింటికి ఎలా అన్నావురా? చెప్తాను అంటే వద్దనే నేను, వద్దన్నా చెప్తానే మీరు. ఇంకెవరుంటా ఎందుకని ఎక్కువ కాదురా, మనం మంచివాళ్ళమే, మనం మర్యాదగా చెప్తున్నాం. అసలు చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందులో 2 ఉన్నారు. దశానన సుయోధనుడు, ఒకడు రావణాసురుడు, మరొకడు దుర్యోధనుడు. లేచాడు గురువు.
అయ్యో గురుగారు పెడుతున్నారు, అయిపోయింది కదా కలపడం. రావణాసురుడు శ్రీవర్ధనుడు పరమమూర్ఖుడు ఈ లోకంలో, ఇది భావం చెప్పాను కదా పోతున్నాను. గురువుగారు అలా చెప్తే ఏమర్థమవుతుంది? రావణాసురుడు ఎందుకు మూర్ఖులో చెప్పరా? వింటావా? మరి వినాలి కదండి, కూర్చోరా. మొత్తం రామాయణం చెప్పాడు, అయిపోయింది. అయ్యో గురువుగారు ఇంకోటి ఉన్నాడండి, ఇంకెవరు ఉన్నారా? ఉన్నాడు కానీ దుర్యోధనుడు, మరి వాడెందుకు మూర్ఖుడో చెప్పనా? మరి టైం ఉందా? వినాలి కదండి, మొత్తం పడదు. సగం శ్లోకం వింటానన్న వాడితోటి 1,50,000 శ్లోకాలు చెప్పించాడు, వినిపించాడు. ఆయనను గురువు అంటారు. గురువు అంటే అలా ఉండాలి. శిష్యుడు వద్దు అనగానే లేచి వెళ్ళిపోయేవాడు గురువు కాదు. కూర్చోబెట్టాలి, వినిపించాలి. అది కప్పం తవిర్కం. అది ఇది బలం, ఇది గురువు గారి బలం. అంటే నేను వినను, నాకు భయం లేదు, నాకు వీలు లేదు, ఇవేవి నాకు నచ్చవు, ఇలా మాట్లాడిన వారితో కూడా అసలుకు తోడు వడ్డీ కూడా వినిపించగలవాడు నిజమైన. అందుకే శర్పముడయ్యాడు ఉన్నవాడు. ఒకసారి ఆచరిస్తే వదిలిపెట్టనివాడు. ఇదరులయ్యాయి. చక్కని బలము ఉన్నవాడు. తన నిజాయితీని, శిష్యుని ఔదార్యాన్ని, శిష్యుని ఉత్తమ జ్ఞాన సంపదను పెంచగా ఉన్నవాడు. శత్తాలకు వెప్పం కొడుకు వివరాలు వీరట. శిష్యుడి యొక్క కామక్రోధాలను తానే వెళ్ళి పారద్రోలి, వాడు తప్పు చేసినప్పుడు శిక్షించి, బాగా ప్రవర్తించినప్పుడు మెచ్చుడు. ఉత్తమ గుణాలు నేర్పినటువంటి పరిశుద్ధుడు. గురువుగారికి శిష్యుడి మీద కోపం ఉండదు, ఎవరిని ద్వేషించడు. ముఖ్యంగా చేతగానివాడు, వినలేనివాడు, చెప్పలేనివాడు, పలకలేనివాడు, విన్నా అర్థం చేసుకోలేనివాడు, అంగవైకల్యం ఉన్నవాడు, ఇలాంటి వారంటే గురువుగారికి చాలా ప్రేమ. అనుసరించాలి కదా. నీకున్నవాడు ఇదో రకంగా బాగుపడతారు, ఏది లేనివాడు ఎలా బాగుపడరు. అలాంటి వాడిని బాగు చేసేటువంటి మహానుభావుడు. ఇదే శత్రువులు అంటే అర్థం. ఇదే మనకు మన శరీరమే పెద్ద శత్రువు కదా. వినరు. తెల్లవారు కావున లేవాలి, చేస్తామా? పొరపాటున కూడా లేదు. ఒక పూటే తినాలి అంటే 3 కూడా తినడం కూడా చెప్పాను కదా. షోడశకవడానాదీత 16 ముద్దలే తినాలి. ఎంత ముద్దలు కాదు, ఆమరకం అంట. ఉసిరికాయ వంటి ముద్దలు. మనం కూడా 16 తింటాం, మొత్తం కాదు. పప్పుకో 16, కూరకో 16, చట్నీకో 16, సాంబార్కో 16, రసానికో 16, పెరుగుకో 16, ఇంకేమైనా కాబట్టి ఇంకో 16. ఇది ఇలా ఉంటుంది. ఇలాంటి గుణాన్ని కూడా తన వశం చేసుకునేటువంటి ఆచార్యుడు గురువుగారు. ఇది శత్తార్కు వెప్పం కొడుకు. శిష్యులలో ఉండేటువంటి దుర్గుణాలన్నింటినీ వణుకు పుట్టించి బయటికి పంపించేవాడు. నేను ఇలాంటి గుణములు కలవాడిగా ఉంటే ఎలా భగవంతుడిని చేరుతాను, పరమాత్మ ఎలా కరుణిస్తాడు అనేటువంటి ఒక ఆవేదన, ఆర్తి, తపన శిష్యుల్లో కలిగించి ఏదో రకంగా పరమాత్మను చేరాలి 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 అనిపించి తమకు తాముగా అన్ని చెడు గుణాలను తొలగింపజేసి పరమాత్మ సన్నిధికి చేర్చగలవాడు ఆచార్యుడు. మనం తగిన చెప్పుకున్నాం. స్థానముడు అంటే పరభక్తి, పరమభక్తి. పెదవి అంటే పరమాత్మ యందు అనురక్తి. నడుము అంటే ఉన్నదా లేదా అనిపించాలి కదా, వైరాగ్యము.
బాగా చెప్పాలంటే స్తనములు అంటే భక్తి, పెదవి అంటే జ్ఞానము, నడుము అంటే వైరాగ్యం. 3 కలిస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఇలాంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యములు బాగా ఉన్నటువంటి ఆచార్యుడు నాకు తెలుసు. ఆయన ఇలాంటి పరమాత్మ చాలా ప్రియుడే. మనను పరమాత్మ దగ్గరికి చేర్చడానికి నడుము కట్టినటువంటి ఆచార్యుడు అంటే పరమాత్మకు ప్రీతే కదా. అతను పరిశుద్ధుడే. గురువుగారు కూడా మనం చెప్పుకున్నాం లక్ష్మీ స్వరూపుడే. ఇంకేం కావాలి? ఉగ్గం తత్వడియం తందు మనాలనై పూజేయంపై నీదంటే ఒక విష్ణుగర్ర కావాలి, తమ్ము కావాలి, అలాగే నీ భర్త కావాలి. నేను చెప్పాడు విష్ణుగర్ర ఎందుకంటే స్నానానికి చెమట పోసి స్వేదం తొలగటానికే కదా స్నానం చేసేది. స్నానం చేస్తే స్వేదం తొలగిపోతుంది కదా. స్నానం చేసిన తర్వాత వస్త్రాలు కట్టుకున్న తర్వాత మేకప్ చేసుకున్న తరువాత కదా అర్థం కావాల్సింది నేను బాగున్నానా లేదా. స్నానం చేస్తే బాగుపడ్డానా? కొందరు వెళ్ళిపోతారు కదా. ఉన్నాను తర్వాత పోతుంది స్నానం చేస్తే నేను అలా అయ్యానా లేక బాగా అయ్యానా. అందుకే స్నానం చేసి మళ్ళీ పైనుంచి ఎవరు రాసుకుంటారు కదా, మొక్క నిండా రాసుకుంటారు, ఒంటి నిండా పూసుకుంటారు, ఇంకేవో చదువుకుంటారు. పొరవాడు పోయి ఎంత నవ్వు వస్తుందంటే పొద్దున తింటే సాయంత్రికి పాసిపోయే అన్నంతో చేయడానికి ఇంటి షోకులు అవసరమా? ఎవరికి చేస్తున్నారు ఇవన్నీ? అందులో సగంలో సగం లోపం చేయరాదు. ఎంత ఆనందంగా ఉంటుంది. అర్థం అప్పుడు కావాలి కదా, ఇప్పుడు ఎందుకు అర్థం? స్నానం చేసేటప్పుడు అర్థం అవుతాయా? విస్మయాలు ఎందుకు? వీటితో పాటు నీ భర్త అంటే పరమాత్మ కదా. ఎందుకు? చమత్కారంగా ఆచార్య తిరుమంత్రోపదేశం చెయ్యండి అని అడిగాడు. అర్థము అంటే మన స్వరూపాన్ని చెప్పేది. జీవాత్మ పరమాత్మకు దాసుడు అని చెప్పే పదం ఏమిటి? ఓం కదా. అర్థము అంటే ఓం. విసనకరణ అంటే మనకు పట్టేటువంటి రకరకాల చెమటను, తాపాన్ని తొలగించేది. అది విసనకర్ర. 2 వైపులా గాలి వస్తుంది కదా. 2 వైపులా గాలి వచ్చే విసనకర్ర అంటే 2 పక్కన అన్వయించేటువంటి నమః. నమః పదం అటు వెళుతుంది, ఓంలో అన్వయిస్తుంది, నారాయణ అన్వయిస్తుంది. విసనకర్ర అంటే నమః. తర్వాత ఉన్మనాలై నీ భర్త, ఆయన ఎవరు? నారాయణుడే కదా. ఓం నమో ఏమడిగారు? తల్లి ఎంత బాగా ఏం చూసారా అలా చెప్తుందమ్మా. మనకు అందులో ఏముందో తెలియదు, అమ్మ చెప్పింది కాబట్టి వింటాం. దాన్ని మళ్ళీ గురువుగారు చెప్పారు, అబ్బా ఇంత బాగుందా అంటాం. ఇలా విష్ణుగర్ర అర్థము నీ భర్త అంటే అష్టాక్షరి మంత్రాన్ని ఉపజేయండి ఆచార్య అని అడుగుతున్నాం, అడిగాం, ప్రార్థించాం, పరమాత్మ ప్రసాదించారు. ఈ రీతిలో మనం నిన్నటి పాదురం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుని మనం ఈరోజు పాశురంలో చూద్దాం. ఈరోజు పాశురం మీరందరూ చాలా 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 మనస్సును బుద్ధిని ఇక్కడే పెట్టి విన్నారు. ఇందులో కథ చాలా తక్కువ, ఇంచుమించు వాక్యార్థం లేనంటే అర్థం. పరిపూర్ణమైనటువంటి వేదాంతం, పూర్తిగా శాస్త్రం. ఎలా ఉంటుంది శాస్త్రం, ఎలా శాస్త్రం పరమాత్మను చెబుతుంది అనటానికి ఈరోజు పాఠం ఉదాహరణ. అంటే నిన్నటిదాకా మనం స్వామిని లేపాం, అమ్మను లేపాం కదా.
మొదలు స్వామిని, తరువాత అమ్మను, మళ్ళీ స్వామిని, మళ్ళీ అమ్మను. ఆమె లేవటం లేదు, ఆయన లేపాం. ఆయన లేవటం లేదు, ఆమెని లేపాం. ఇద్దరు లేవటం లేదు, ఇద్దరిని లేపాం. చెప్పడమే కాకుండా కొన్ని నిష్ఠూరాలు కూడా మాట్లాడారు. తల్లి, నీకున్న సౌందర్యంతో నీ భర్తను నీవు వశం చేసుకొని నీవే భోగానుభవంలో ఉంటే మాటకి ఏం కావాలి? నీ సౌందర్యం నీ అనుభవానిక, మా ఆనందానిక? పరమాత్మను నీ వశం చేసుకొని మాటని ఇవ్వాలి కదా. మమ్ములను దయచూచేలా పరమాత్మను నీవు తయారు చేయాలి కదా అని మర్చిపోయి ఇలాగే ఉంటేలాగా ఇలా చాలా చాలా రకాలుగా మనం మాట్లాడాం. తల్లి అవన్నీ వింది కావాలనే ఓపికబెట్టి. ఎందుకు? పిల్లలు బాగా ఆకలి అవుతుంది, సమయానికి అన్నం పెట్టలేదు, ఏం చేస్తారు? రాళ్ళు వేసి పడతారు, తిడతారు, తల్లి కోపడదు. కానీ ఎందుకు? టైఫాయిడ్ ఉన్నవాడు అన్నం అడిగితే తల్లి పెడుతుంది, పెడితే వాడికి ఏంటండి? వాడికి ఆ జ్వరం తగ్గి అన్నం నిజంగా కావాలన్నప్పుడు పెడుతుంది. అప్పటికేగా వాడు తిట్టినా, రాళ్ళేసి కొట్టినా, ఏది మాట్లాడు. అలాగే మరి నాన్నను మా దగ్గరికి పంపవమ్మా, స్వామిని పంపవమ్మా, స్వామికి చెప్పవమ్మా, స్వామి దయను మాకు చూపించవమ్మా అని ఇంత అడుగుతుంటే అమ్మ ఎందుకు లేవలేదు అంటే సమయం చూడాలి కదా. నాకేం తెలుసు పెద్దల వ్యవహారాలు. అందులో ఈ మగవాళ్ళు తక్కువ వాళ్ళ ఎప్పుడు ఎలాంటి మూడులో ఉంటారో ఏం తెలుసు. వాడి మూడు చూసి మరి భార్య మాట్లాడాలి కదా. బాగా కోపంగా ఉన్న సమయంలో పిల్లవాడు చూడండి డబ్బులు అడుగుతున్నాడు, బుద్ధి ఎదురు ఇప్పుడు అడుగుతావు అంటాడు. అదే భర్త చాలా ఆనందంగా ఉన్నాడు, మంచి ఏమంటాం జాలి ఉన్నప్పుడు పిల్లవాడికి ఒక పుస్తకం కావాలి, 2 తీసుకో అంటాడు. 3 కదా. మరి మగవాడి భర్త యొక్క 3 చూసి భార్య మనం చెప్పుకున్నాం చూడండి. భర్త బాగా కోపడితే మాట్లాడదు, తనకే వచ్చి వెళ్ళిపోతుంది, ఏమన్నా. మరి కాసేపు అయిన తర్వాత ఈమెయిల్ వేస్తుంది మహాకారిగా, వాడు చూసుకుంటాడు, వేరే మాట్లాడే ముందుకు అడుగుపోతుంది ఎప్పుడు. మరి ఏంటి అంటే 3. మనకు కథ ఉంది చమత్కారంగా, ఎలా ఉండాలి భార్య. పద్మపురాణంలో చాలామంది బహుశా విని ఉంటారు, అయినా మళ్ళీ వినటంలో మనం తిరుపతి ఏడు వింటున్నాం కదా. మంచిని ఎన్నిసార్లు విన్నా ఆనందమే, ప్రేమతో ఎన్నిసార్లు చెప్పినా సంతోషమే కదా. ప్రేయసిని ప్రియుడు నీవు, రంభవు, ఊర్వశివి, మేనకవు, తిలోత్తమవు, లోకోత్తర సౌందర్య రాశివి, నా దేవతవు, నా ప్రాణానివి రోజు చెప్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైనా భార్య ఏమిటి ఊరికే పాలిద్దే పాట ఊరుకోరాదు అంటే ఇంకా అనుకుంటుంది. ప్రేమలో తప్పలేదు. ఒక చమత్కారమైన కథ ఏమిటంటే, ముఖ్యంగా ఈనాటి పాఠడానికి అవసరం భార్యాభర్తల యొక్క ప్రవర్తనే సంతానములోని గుణాలుగా మారుతాయి. తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ తప్పు వల్ల పిల్లల ప్రవృత్తి చెడిపోతుంది, దుష్టులైన పిల్లలు పుడతారు అనడానికి పద్మపురాణం కథ బాగా చెబుతుంది. చక్కటి అందరికీ తెలుసు అనుకుంటాను. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు తెలుసు కదా. ఎవరు ఇద్దరు? ఎవరి కొడుకులు? దితి కశ్యపుల కొడుకులు. కశ్యప ప్రజాపతి అంటే బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు. ఇంకొంచెం పైకి పోతే నారాయణుడు, నారాయణ కుమారుడు బ్రహ్మకుమారుడు కశ్యపుడు, మరీచి కుమారుడు కశ్యపుడు.
ఇలా శ్రీమన్నారాయణుడికి 4వవాడు కశ్యప ప్రజాపతి మహానుభావుడు. ఎంత అనుభవుడు అంటే పరమాత్మ ఎన్ని అవతారాలు ఎత్తాడో ప్రతి అవతారంలో పరమాత్మ కశ్యపజపట్టుకున్నాడే. ఏ అవతారం, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, ఇంకొకరు పరశురాముడు, ఎవరో పేర్లు మార్చుకున్నారేమో కానీ అన్యాయం. పరమాత్మను పుత్రునిగా పొందదగిన యోగ్యత ఉన్నవాడు ఒక కశ్యపుడే. అంతటి మహానుభావుడు, ఎంతటి నిర్వీక అంటే ఆయన ఇంచుమించు ఈ ప్రపంచమంతా ఆయన సంతానం. పక్షులు, పశువులు, పాములు, తేళ్లు, రాళ్ళు, రంపలు, గుట్టలు, చెట్లు ఆయన సంతానం కానిది. ఆయన దేన్ని ప్రేమించడు, దేన్ని ద్వేషించడు. ఉత్తముడు అలవర్చుకుంటే పొగడడు, అధముడై పాడు చేస్తే తిట్టడు. అంటే నీ చేశాను తర్వాత వాడికాడు. ఎంత గొప్ప గుణం అండి నాకు వస్తుందే. ఇక దితి ఈమె సాక్షాత్తు దక్ష ప్రజాపతి పుత్రిక. ఒక ప్రజాపతి పుత్రికనేమో భార్య, ఒక ప్రజాపతి ఏమో భర్త. ఇద్దరు మహానుభావులు, మహర్షులు. వారిలో మహర్షి సంబంధం ఉంది, బాగా తపస్సు ఉంది, తేజస్సు ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇన్ని ఉన్నా వారి కుమారులు ఎవరండి? హిరణ్యకశ్యప ఎలాంటి వారు? పరమ దుర్మార్గుడు, సకల లోక పీడాకరుడు. ప్రపంచం మొత్తం వణికింది, ఏడ్చింది. ఒక్క పూట ఒక్కరోజు కాదు, 71 మహాయుగాలు అంటే 284 యుగాలు పాలించాడు హిరణ్యకశ్యపుడు. మన వాడ ముందర రావణాసుడు చాలా చిన్నవాడు, పెద్ద ఆయుష్యమా. 284 యుగాలు. ఇంతకాలం 3 లోకాలను ఏడిపించని సమయం లేదు. అంత మంచి వాడికి ఇంత చెడ్డ కుమారులు ఎందుకు పుట్టారు? మరి తల్లిదండ్రుల చాలు పిల్లలకు రావాలి కదా. తల్లిదండ్రులు మంచివాడై పిల్లలు మంచివారు కావాలి కదా. మరి తల్లిదండ్రులు మహర్షుల యొక్క సంబంధం ఉంటే పిల్లలకు ఆ సంబంధం ఉండాలి కదా. ఇలా ఎందుకయ్యారు? తల్లిదండ్రులు మంచివాడైనంత మాత్రాన సరిపోదు, ఎల్లప్పుడూ మంచిగానే ఉంటారా? ఏ ఒక్క సమయంలో చిన్న పొరపాటు చేసినా ఆ ఫలితం సంతానానికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఈ సూత్రాన్ని ఈ ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా విని తెలుసుకొని ఆచరించాలి. ఎప్పుడూ మంచివారైతే పెద్ద లాభం లేదు, ఏ ఒకప్పుడు కూడా చెడ్డవారు కాకూడదు. అందులోనూ సంతానము జరిగే ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా, భార్యాభర్తల సమాగమం. అక్కడ జాగ్రత్తగా లేకుంటే తక్కిన అన్ని గుణాలు బూడిదలో పోసిన పని. ఉదాహరణ వీరే. దితి అంటే ఎవరనే రాక్షసులకు తల్లి. దితిపుత్రులు ఏమంటారు? దైత్యులు. దేవతలు ఏమంటారు? ఆదిత్యులు. అదితి పుత్రులు ఆదిత్యులు, దితిపుత్రులు దైత్యులు, రాక్షసులు. గుణ జాతిక. దేవతలతో యుద్ధంలో ప్రతిసారి వారు ఓడుతున్నారు, రాక్షసులు చనిపోతున్నారు. అధికారం లేదు, రాజ్యం లేదు, భోగాలు లేవు, ఏమీ లేదు. ఎప్పుడూ నా పిల్లలకి ఇదేం గతి, ఎప్పుడు నా సవతి పిల్లలే రాజ్యం చేయాలా, నా పిల్లలు మాత్రం రాజ్యం చేయొద్దా? న్యాయం. కాబట్టి ఇంద్రుణ్ణి ఓడించి రాజ్యాన్ని పరిపాలించగల ఒక పుత్రుడు కావాలి అనుకుంది.
మరి పుత్రుడు అంటే ఏం చేయాలి? భర్తను ఆశ్రయించాలి. న్యాయం లేదు. భర్త దగ్గరికి వెళ్ళింది ఇంటి అర్థం మన భాష కాదు. ఆ రోజుల్లో పురాణాలు అలాగే ఉన్నాయి. కశ్యపుని ఆశ్రమానికి దితి ఆశ్రమానికి 2400 కిలోమీటర్ల దూరం. ఒక ఇంట్లో ఉండరు, ఒక ఆశ్రమంలో ఉండరు. ఆశ్రమం వేరు, ఈ ఆశ్రమం. ఎవరికైనా పని పడితే వెళుతారు, పని చేసుకొని వచ్చేస్తారు. ఏదో అతిథులు వచ్చారు, స్వామి అతిథులు వచ్చారు, అక్కడంతా వైర్లెస్ కనెక్షన్, సెల్ ఫోన్ అవసరం లేదు. ఇలా కూర్చొని స్వామి అతిథులు వచ్చారు అంటే పక్కనే ఉంటాడు. వెళ్ళారు, వెళ్ళిపోతారు. మనకు దూరం, వాళ్లకు ఈ దూరాలేమీ లెక్కగా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. చెప్పాను కదా జ్ఞాపకుంటా, బదరీకాశ్రమంలో వ్యాస భగవానుడి గుహ తెలుసుకునే వ్యాసాశ్రమం ఎంత దూరం ఉంటే ఢిల్లీకి? బదరీ ఢిల్లీకి ఎంత దూరం? ఇప్పటి పనులలో సుమారు ఒక 700 కిలోమీటర్లు కదా, అంచనా కొంచెం అంటే. అక్కడ ఉండేవాడు వ్యాసుడు. ప్రతిరోజు కౌరవ సభకు వచ్చేవాడు. పార్లమెంటు కట్టిన 12 కావాలి కదా పార్లమెంటు, ఆయనే స్పీకర్ వ్యాసుడే. రోజు రావాలి. 2 గడియల్లో వచ్చేవాడు. అంటే 54 నిమిషాల్లో వచ్చేవాడు. నడిచే యోగతో కాదు. మనం చెప్పాను ఎంత ఎత్తుంటారో గుర్తు మీకు జ్ఞాపకం, అది వేరు చూపండి. ఇలా దేవతలను ఓడించగల కుమారుడు కావాలన్న కోరికతో వచ్చినటువంటి దితిని పాపం కశ్యపుడు స్వాగతం చెప్పాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. ఎలా ఉన్నావు? నీ పిల్లలు బాగున్నారా? నా పిల్లలు బాగున్నారా? మన పిల్లలు బాగున్నారా? మర్యాద లేదు. ఈయన కొడుకులు వేరే ఉన్నారు కానీ, 2 కొడుకులు వేరే ఉన్నారు. మన పిల్లలు బాగున్నారా? నా పిల్లలు బాగున్నారా? మన పిల్లలు నా పిల్లలు కలిసి ఉన్నారా? అయ్యా వచ్చిన బాధే అది, వాళ్ళు కలిసి ఉండడం లేదు. పైగా నీ పిల్లలు నా పిల్లలను చంపుతున్నారు, నీ పిల్లలే రాజ్యం చేస్తున్నారు, నా పిల్లలే చచ్చిపోతున్నారు. విన్నాను, చెప్పు, ఇంకేం చెప్పాలి? నేను అందుకే వచ్చాను. ఎప్పుడు నీ పిల్లలే రాదురా, నా పిల్లలు వద్దాను. ఒక నా పిల్లవాడు రాజ్యాన్ని చేయాలి. ఇంద్రుణ్ణి వధించో ఓడించో 3 లోకాలను పాలించే కుమారుడు కావాలని నీ దగ్గరికి వచ్చాను, నిన్ను ఆశ్రయించాను. నా కోరిక నెరవేర్చు తప్పకుండా. భార్య కోరిక తీర్చడానికంటే భర్త చేసిన పని ఉంది కనుక ప్రపంచంలో భార్య లేకుండా ఏ భర్త మాత్రం బాగుంటాడు? భార్య చేసిన ఉపకారాన్ని 1,00,000 జన్మల్లో ఏ భర్త తీసుకోలేడంటాడు కశ్యపుడు. అంతా బాగానే ఉంది, కానీ టైం బాగా ఎందుకు వచ్చింది? ముహూర్తం చూసుకొని రాలేదు. బ్యాడ్ టైం. అదేంటి బ్యాడ్ టైం? ఏంటి? ఈ సంధ్యా సమయంలో వచ్చావు. ఇప్పుడు నీ మరిది గారు తన భార్యతో కలిసి సంచరిస్తుంటాడు. ఎవరు మరిది తెలుసా? రుద్రుడు. బాగా చెప్పాలంటే శ్మశానాధిపతి భూతేశుడు. ఒక్కడు తిరిగాడు. భూత ప్రేత పిశాచాలను వెంట పెట్టుకొని సంధ్యా సమయంలో తిరుగుతుంటాడు. ఆయన తిరుగుతున్నాడు, మరిద్దరం ఇలా ఏకాంతంలో ఉన్నామనుకో, పొరపాటున వాడి దృష్టి అసలే వాడికి ఊడుకడు. ఆ వంకర చూపు చూశాడనుకో అనగతింది. పైగా ఏమిటి మా వదిన సిగ్గు లేకుండా, ఏమా ఆ మాత్రం జ్ఞానం లేదా మా వదినకు అని పొరపాటును అనుకున్నాడు అనుకోండి, ఇక మనకు పుట్టేవాళ్ళు స్వస్తి. కాబట్టి ఒక్క క్షణం ఓపిక పట్టు. సంధ్యావందనం చేసుకొని వస్తాను, సమయం కూడా అయిపోతుంది, తర్వాత మన ఇష్టం, మనమే ఆనందంగా ఉండొచ్చు, వాళ్ళ కుమారుడు నీకు లభిస్తాడు. 1-2 గడియలు ఓపిక పట్టు అని అడిగాడు బాబా. దితి ఏ మూడులో వచ్చింది? ఏనా సరే కొడుకును పొందాలి.
మగవారికి ఈ సమయంలో కొంచెం టైం ఇచ్చామనుకోండి, మళ్ళీ వారు మన మాట వినరు. అందులో అలాంటి అబ్బాయిని ఇవ్వటం ఈయనకి ఇష్టం ఉందో లేదో, అందుకే సాకులు చెప్తున్నాడు. అవన్నీ కుదరవు, నాకు ఇప్పుడే కావాలి అని పుంశ్చరీ నిరపత్రప ఉత్తరీయం వ్యజకర్ష అంటాడు వ్యాసుడు. అంత పెద్ద వ్యాసవనుడు దితిని సిగ్గులేనిది అన్నాడు. వేశ్యలాగా, పుంశ్చరి వేశ్యలాగా సిగ్గు విడిచి భర్త వస్త్రాన్ని లాగిపోయి, అంటే ఎంతటి తామస ప్రవృత్తి ఆమెలో కలిగింది. మార్గోవరే ప్రజాపతి పుత్రికే, కానీ తామస ప్రవృత్తి. ధర్మశాస్త్రం భార్య పుత్రుడు కావాలి అని భర్త దగ్గరికి వస్తే తిరస్కరించిన వానికి భ్రూణహత్యాపాత్రం. అది శ్రాద్ధంలో ఉండని, యజ్ఞంలో ఉండని, దానంలో ఉండని, పూజలో ఉండని, భార్య కోరికలు తిరస్కరించకూడదని శాస్త్రం. తెలుసు ఆయన కశ్యపుడికి. కళ్ళు మూసుకున్నాడు. ఓహో, ఏదో జరగవలసి ఉంది, ఇది ఈమె సంకల్పం కాదు, పరమాత్మ చేయిస్తూ ఉన్నాడు. ఎవడు ఇంత సాధ్యం, ఇంత ఉత్తమురాలు, తపోనిష్ఠురాలు, మహానుభావురాలు, ఇంత తప్పది కాదు, చాలా మహానుభావులు. ఇంత మహానుభావు ఇంతటి వికృత చేష్ట ఎందుకు చేస్తున్నది? ఏదో ఉంది, ఏదో జరగాలి, ఇది పరమాత్మ సంకల్పం, ఆయన ఇష్టం. అంటే ఇలాంటి సమయంలో ధరించిన గర్భం వల్ల ఎలాంటి కుమారుడు పుడతాడో అలాంటి వాడు ప్రస్తుతం లోకానికి కావాలని వాడు అనుకున్నాడు అన్నమాట. ఓకే, మనం ఏం చేయగలం? ఇది ధర్మశాస్త్రం. మనము వాతావరణం వల్ల, పరిస్థితుల వల్ల, ప్రేరణ వల్ల, ఉద్రేకం వల్ల, ఉద్వేగం వల్ల, ఉత్తేజం వల్ల నిస్సహాయుడుగా అధర్మాన్ని ఆచరించవలసి వస్తే పరమాత్మే చేయిస్తున్నాడు. ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయిస్తున్నాడు. స్వామి, ఈ పాపం పుణ్యం నాది కాదు, నీది, ఆయన కల్పించాడు. ఇది దోషం ఉంటుంది. అందుకే కశ్యపుడు చనిపోయాడు, ఇది పిల్లలు చనిపోయాడు. గమనించాడు చమత్కారం. ఇలా జరిగినప్పుడు పుట్టినవారు పిల్లలు. గర్భము ధరించిన తరువాత దితి వచ్చి, స్వామి నేను తప్పు చేశాను, మిమ్ములను దైవాన్ని అవమానించాను, మీ మాటను తిరస్కరించాను, శాస్త్రాన్ని ఉల్లంఘించాను, నా గర్భానికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడండి అంటే నవ్వి, సరే ఆయనైనా వాస్తవాన్ని తెలుసుకున్నావు, ధర్మాన్ని ఆలోచించావు, తప్పును అర్థం చేసుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, ఫలితం రెండింటికి ఉంటుంది. నీకు కలిగే కుమారులు లోక కంటకులు పుడతారు, లోకాన్ని ఏడిపిస్తారు. మీకు తర్వాత మంచి బుద్ధి కలిగింది కాబట్టి వాడి కుమారుడు లోకోత్తాలు కూడా అవుతాడు. అదే చమత్కారం గమనించండి. చేసిన తప్పులో ఒప్పు ఉంటుంది, ఎక్కడో చిన్న మేలు ఉంటుంది. అలా తల్లిదండ్రులు తప్పు చేస్తే పుట్టినవారు హిరణ్యకశ్యప, అందులో మహానుభావుడు. అదే పక్కకుపోండి, మరి అంతటి పరమ దుర్మార్గుడైన హిరణ్యకశ్యపునికి, లీలావతికి పుట్టిన కుమారుడు ఎవరు? ప్రహ్లాదుడు. ఎంత మంచివాడు! ఇదే చమత్కారం. మంచివారికి చెడ్డవారు, చెడ్డవారికి మంచివారు. ఏం కదండి ఇవి? ఎందుకు ఇలా పుట్టారు? వారు చేసిన గొప్పేమిటి? మనం తెలుసుకున్నాం. దితి కశ్యపుల యొక్క తప్పేమిటో తెలుసుకున్నాం. మరి హిరణ్యకశ్యపుని ఒప్పు ఏమిటో తెలుసుకోవద్దా? హిరణ్యాక్షుడు తమ్ముడు చనిపోతే తమ్ముడిని చంపిన విష్ణువును చంపుతానని ప్రతిజ్ఞ చేసి అతన్ని చంపడానికి కావలసిన ఉత్తమ బలాన్ని సంపాదించడానికి హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళాడు. శుక్రాచార్య వారు చెప్పారు, 7 ఏళ్ళు తపస్సు చేయాలన్నా నీకు ఆ శక్తి వస్తుంది, విష్ణువును ఓడించగలవు. గురువు గారి మాట విని బయలుదేరాడు.
పాపం అందరూ ప్రజలు దేవతలు అందరు లోకమంతా అమ్మ ఒక 15 ఏళ్ళు బాగా ఉండొచ్చు మేము ప్రశాంతంగా ఏ బాధ లేకుండా అని గట్టిగా నిట్టూర్చారు పాపం. 5 రోజుల్లో వచ్చాడు. ఓన్లీ 5 days. వస్తే వాడిని ఎవడడిగాడు ఎందుకు వచ్చామని వాడి ఇష్టం. ఎవడు అడుగుతాడు అని ఎవడు అడిగాడు. అడిగితే కష్టం కదా. అయ్యా అప్పుడే అయిపోయింది అన్నాం అనుకోండి, ఎలా కనపడుతుంది నీకు? కాకుండా వస్తాను అనుకుంటున్నావా? అయ్యా కాలేదా నీ పోతే కాలేదా? మన బుద్ధి నీకు నీ పోతే కాదు. వాటితో అన్ని బాధలే. ఎట్లయిపోయింది నీకు చెప్పాలా? ఎట్లయిపోయిందో ఏమన్నా వాటితోటి అసలే దుర్మార్గుడు. మాకెందుకు బాధ దండం పెట్టి సొంతం చెప్పారు. మనం ఏం చేస్తారు? ఎవరికి వినా భార్యకు తప్పదు కదా. స్వాగతం చెప్పేసింది, పాద పెట్టడానికి కాళ్ళు కలిగింది, విశ్రాంతి చేసి భోజనం పెట్టింది. శాస్త్రం చెప్తుంది ఆడవారికి 2 సమయాల్లో బలం దబరుంటుంది, 2 మగవారికి తెలుసు కదా. ఒకటి భోజనం, రెండవది శయ్య. భోజనం పెట్టి ఏదో కొన్ని నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉందండి వంట ఏమన్నాడు? ఇది నోట్లో ఉంది, బాగా లేదు అంటే మన మాపడికి ఏమైనా దొరుకుతుంది ప్రకారం. బాగుంది ఏమో తెలియదు. ఇలా భోజనం 2 ముద్దలు నోట్లో పెట్టుకున్నాడు. స్వామి ఎంత ఆశ్చర్యం అండి. గురువుగారు స్వయంగా 10,000 సంవత్సరాలు తపస్సు చేయమని చెప్తే అంత పెద్ద ఘనకార్యాన్ని మీరు 5 రోజుల్లో సాధించారా? నిజంగా రూపోత్తరం. ఎలా సాధించారండి? కొంచెం మాకు చెప్పరు. డబ్బే ఎక్కడా కాలేదు, పని కాలేదా? మీరు పోతే పని కాకుండా వస్తారు, నేను నమ్ముతాను. పరిహాసం ఆడుతున్నారు భార్య కదా. మీరు పోతే పని కాకపోవడం ఏమిటి? ఎందుకు కానీ చెప్పండి. నిజము కాలేదు, నిజంగా నమ్మమంటారా? కాలేదు, సరే నమ్ముదాం. ఎందుకు కాలేదు? మీలాంటి మహానుభావులు పోయి కూడా పని కాకుండా తిరిగి వచ్చారు. అంత బలీయమైన కారణం మిమ్మల్ని ఆపారా? మీరు ఆపించారా? చెబుదురు. ఏం చెప్పారే? వెళ్ళి కూర్చున్నాను, పొరపాటున చూసుకోలేదు. అప్పుడు పెద్ద చెట్టుకుంది, అది కాస్త రావి చెట్టు, దాని కింద కూర్చున్నాను. ఎవడు? అశ్వత్థ నారాయణుడు. వాడి కింద కూర్చున్నాడు. ఒక చెట్టు ఇస్తాడు, అక్కడ ఉంది నారాయణుడు. ఇది కళ్ళు మూసుకొని ఓం బ్రహ్మణే నమః అనగానే నారాయణ 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 నారాయణ. ఎక్కడ నారాయణ అంటే ఎక్కడ కనబడదు, ఏం కనబడదు. పడుకో మన నారాయణ చూపుడు బ్యాగ్ చూసాడు. అబ్బాయి పక్షి ఉంది, గరుడ పక్షి, అది నారాయణ. అప్పటికే 5 రోజులు కూర్చున్నాను. 24 గంటలు నారాయణ నారాయణ నారాయణ. నా చెవులంతా నారాయణ. పక్షి అండి, ఇదేమో పక్షి. పక్షి ఏముందండి? ఏమంది నారాయణ అంటుంటే? నిజంగా పక్షి అన్నదా? పక్షి నారాయణ అన్నది. ఒకసారి కాదు, నారాయణ నారాయణ, ఎప్పుడు నారాయణ. మొత్తం భోజనం అయ్యేలోపు హిరణ్యకశిపుడు 4,000 సార్లు నారాయణ అన్నాడు. అక్కడ 5 రోజుల్లో 20,000 సార్లు నారాయణ విన్నాడు. తర్వాత శయ్యామందిరానికి వెళ్ళాడు. అమ్మ తాంబూలం పంపిస్తూ, స్వామి క్షమించండి, మీరు భోజనం చేస్తున్నప్పుడు ఏదో చెప్పారు, నా మనస్సంతా మీరు చేసే భోజనం మీద ఉంది. మీకు పప్పు కావాలో, కూర కావాలో, చట్నీ కావాలో, మజ్జిగ కావాలో, ఏది బాగుందో. ఎందుకంటే అడగకుండా వడ్డించాలని చెప్తాను. భార్య భర్త అడగకూడదు, ఫలానా కావాలి. భర్త తినటాన్ని చూచి దేన్ని రుచిగా తింటున్నాడో దాన్ని ప్రజలు వేయాలి. అర్జును కాలం ఉంటుంది. ఒక చమత్కారం, ఒక వైష్ణవుడు వచ్చాడు ఇంటికి, పోయిన కూర్చుంటే భోజనం పెట్టారు. వాడికో నియమం ఉంది, ఇస్తట్లో దేన్ని పారేయాడు. పారేయకూడదు. ఆ గృహస్థుడు ఏదో వడ్డించింది,
ఓ 10 మిరపకాయలు వచ్చాయి, వాడు పారేయకూడదు. అన్నయ్యనంటే అవి తింటున్నాడు, వీరికి ఇష్టం ఇంక పడేసి ఇంకటి ఏం చేస్తాం అన్నట్టుగా భర్త తినటాన్ని చూహించి వడ్డించాలి భార్య. అయితే ఎదురుగా ఉంది కాదు మనం చెప్పాను ఏమనుకున్నట్టుగా, భార్య చూస్తూ ఉండగా భర్త భుజించకూడదు, భర్త చూస్తూ ఉండగా భార్య అలవేక్షమాణ భుంజీయాతని శాస్త్రం. ఇప్పుడేమో భార్యే ముద్దలే తినిపించాలి కర్మ, ఈ లోకైతే భార్య అంత ఘోరమే. అక్కడున్నాను స్వామి, మీకేమేం కావాలో వడ్డిస్తున్నాను, నా మనసంతా అక్కడుంది, మీరు చెప్పింది విధానం ఏం జరిగిందండి మళ్ళీ పెట్టి నిద్రపోయేలోపు ఇంకో 10,000 సార్లు నారాయణ అర్థమైందా? మనము చేసేటువంటి మంచి చెడులకు ఎలాంటి ఫలితం ఉంటుందో, ముఖ్యంగా భార్యాభర్తల తప్పులకు ఎలాంటి ఫలితం ఉంటుందో పరమాత్మ దగ్గర ఉండి ఇలాంటి దాన్ని చేయిస్తాడు, చేస్తాడు. అలా చేసేటువంటి వాడు భర్త, భార్య. ఈ సంగతి తెలుసుకున్న అమ్మవారు నీలాదేవి, పిల్లలు తొందరపడుతున్నారు, 3 చూసి మాట్లాడతాను, సరే మరీ కోపంగా ఉన్నారు, నేను బయటకు వస్తాను అని ఆమె బయటకు వచ్చింది. మనమందరం కలిసి స్వామిని లేపుదాము, నేను కూడా మీలో ఒకదాన్ని, మీకంటే వేరు కాదు, అందరం కలిసి స్వామిని లేపుదాం. అయితే పరమాత్మను ఎలా లేపాలో మీకు తెలియదు, నాకు తెలుసు. పిలిస్తే స్వామి లేస్తాడో నేను చెబుతాను, మీరంతా నా వెంట ఉండండి, అలా పిలవండి అని అమ్మ స్వామిని పిలుస్తూ ఉంది. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ஏத்தக்கரங்கெதிரி பொங்கி மீதளிப்பான் மாத்தாதே பாதுசோறும் வள்ளல் பெரும்பழுக்கள் ஆத்தப் படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பிரியாய் உலகினில் தோத்தமான நின்ற சுரரேதுராய் மாத்தால் உணர்த்தோர் துளையுவா செற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போதே போத்தியாம் வந்தோம் புகுழிந்தே ஒரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஏத்த கரங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பாதுசோறும் வள்ளல் பெரும் పశుக்கள் ఆప్త పడైతాన్ మగనే. ఇంతవరకు ఒక వాక్యం. కృష్ణ పరమాత్మను పిలుస్తున్నారు నీలాదేవి. ఏమని? నందగోపుని కుమారుడా. మగన్ అంటే పుత్రుడు. ఎలాంటి నందగోపుడు? అద్భుతమైనటువంటి గో సంపద గల నందు. ఎలాంటి గో సంపద? పరమ ఉదారములైన ఆవులు. ఎలాంటి ఉదారములు? ఏత్తక్కళంగల్ ఎదిరి పొంగి మీదరింప మాత్రాలే పాల్సూరు. కుండ పెడితే మనం పొదుగు అంటాం, చనుకట్టు అంటాం, ఆవులు గేదెలు ఉంటాయి, పొదుగు. ఆ పొదుగు కింద కుండ పెట్టి శిరము పట్టుకొని పాలని ఇలా పిటికితే, ఒక్కసారి ఒక శిరంతో ఇలా పిటికితే తరువాత మళ్ళీ మనం పితకవలసిన అవసరం లేకుండా పాలు కారుతూనే ఉంటాయి. కింద ఎన్ని కుండలు పెడితే అన్ని కుండలు నిండుతూనే ఉంటాయి. అంతేకాదు ఎదిరిపి మీదరిప్ప మాత్తాదే పాదుసోరు. పారధార లోపలికి పోతే, ఎంత తీవ్రంగా ధార లోపలికి పోతే అడుగు నుంచి అంత తీవ్రంగా పొంగు పైకి వస్తుంది. మనం చూస్తాం అనుభవం. పాలు జాగ్రత్తగా ఎత్తి మనం పాలు పాత్రలో పోసామనుకోండి, అడుగు నుంచి పొంగుతుంది. ఈ పొంగు బయటకు వస్తుంది. అడుగు నుంచి వచ్చిన పొంగు వల్ల పాలు బయటపోతాయి, పొంగి పొర్లిపోతాయి. అయితే చమత్కారం ఏమిటి? ఈ పొంగిపోయిన పాలు పైనుంచి పడ్డావా, అడుగు నుంచి వచ్చినాయా? ఏం చెప్తాం? నిండిన పాలు ఎక్కడివి? పైనుంచి పడ్డవే కదా. కానీ చూచేవారికి అడుగు నుంచే పొంగొచ్చి పైకి పోయాయి. పాల పొంగు అడుగు నుంచి వచ్చినది.
పాలు కూడా అడుగు నుంచే వచ్చాయి. పైనుంచి పోసిన పాలను అడుగు నుంచి పాలు పోసినట్టుగా అతి పొంగి పొర్లి కింద పోతాయి. మాత్తాలే పాలు సోడు ఆగకుండా పాలు కుదిచేటువంటి వళ్ళల్ ఉదారములైన పెరుం పశుక్கள் పెద్ద పశువులు ఆర్తపడెత్తారు. అసంఖ్యాకములుగా కలిగిన లెక్క పెట్టలేనన్ని ఉదారములైన పశువులు, ఆవులు, గేదెలు కలిగినటువంటి నందగోపుని కుమారుడా అరివురాయ్ ఏవయ్యా ఉత్తముడయాయ్ దృఢమైన ప్రమాణము కలవాడా పెరియాయ్ అందరికంటే అన్నిటికంటే పెద్దవాడా ఉలగిరిల్ లోకములలో తోత్తమాయ నిన్న అందరికీ ప్రకాశించేటువంటి సుడరే తేజస్సు గలవాడా ఏమయ్యా మాత్తార్ ఉనకు వలి తొలగిందు. మాత్తార్ అంటే శత్రువులు, పునకు వలి బలానికి తొలగిందు ఓడిపోయి ఉన్వాసక్కన్ నీ ద్వారము దగ్గరికి ఆత్తాలు సహించలేక వందు వచ్చి ఉన్ అడి నీ పాదమును పణియు మాకోలే పట్టుకున్నట్టుగా యాముందో మేము కూడా వచ్చాము. దీనికి పూర్తి మంగళాశాసనం చేయడానికి. ఏం చెప్పారు? క్రిందకిన కుండలు పైనుంచి పాల ధారలు కురుస్తుంటే కురిసిన ధారల వల్ల అడుగు నుంచి పొంగు వచ్చి పైకి పొంగి కిందికి పోతున్నా ఆగని పాలధారలు కురిపించే అసంఖ్యాకమైన ఆవులు కల నందకుమారుని నందగోపాలుని కుమారుడా ఇలా పిలవాలి స్వామి. ఏవయ్యా దృఢమైన ప్రమాణము కలవాడా, అందరికంటే పెద్దవాడా, లోకములో నీ తేజస్సు, నీ స్వభావం, నీ స్వరూపం అందరికీ విస్పష్టంగా తెలియబడినది. నీ అభిప్రాయం నువ్వు దాచుకోలేదు. పరమాత్మకి ఏం పేరు? ఆశ్రిత పక్షపాతి. ఇంకా బాగా చెప్పాలంటే పాండవ పక్షపాతి. అందరూ పబ్లిక్గా చెప్పుకున్నారు కనుక సిగ్గుపడలేదు, కనిపించాడు. శత్రువులు నీ బలానికి ఓడిపోయి ఎక్కడా దిక్కులేక నీ ద్వారం ముందరికి వచ్చి నీ పాదాలను పట్టుకొని నీ పాదాల కింద పడి నిలిచి నిన్ను ఆశ్రయించి ఉన్నట్టుగా మేము కూడా వచ్చి నీ పాదాలను పట్టుకున్నాము. నీకు మంగళాశాసనం చేయాలనుకుంటున్నాం. రావయ్యా స్వామి. ఇది భావం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆవులు, గేదెలు పాలిస్తుంటాయి. చమత్కారం ఏంటంటే ఎంత మామూలు ముచ్చట. మీరు ఎక్కడ భావాన్ని చూస్తే ఇందులో శాస్త్రం ఉన్నట్టు, ధర్మం ఉన్నట్టు, రహస్యాలు ఉన్నట్టు పొరపాటున కూడా తెలియదు. ఏమాత్రం శాస్త్రజ్ఞానం పెద్దల వల్ల తత్వాన్ని వినని వారు ఈ పాశురాన్ని చదివితే ఏముంది ఇందులో? ఇలాంటిది ఎందుకింత పెద్దదైంది అని వారికి తోచిన వ్యాఖ్యలు చేస్తారు. అలాగే ఉంది. మరి ఉదారమైన పశువులు గమనించాలి జాగ్రత్తగా. కింద కుండ పెట్టడమే ఆలస్యం, పొదుగును పట్టడమే ఆలస్యం, పాలు స్రవిస్తూనే ఉంటాయి. ఎంత బాగా సేవించాయి పాలు! పైనుంచి కాక అడుగు నుంచి ఊరి పొంగు వచ్చి ఆ పొంగు పైదాకా వచ్చి పొంగి మళ్ళీ పొర్లి కింద పోతున్నాయి. పాలు కింద పోతున్నా పశువులు మాత్రం పాలు కురిపించడాన్ని ఆపలేదు. ఆపకుండా పాలు కురిపించేటువంటి ఉదారమైన పశువులు. ఇలాంటి పశువులు ఆత్మపడిస్తారు. అసంఖ్యాకములు, లెక్క పెట్టలేనని ఉన్నాయి.
పరమాత్మ యొక్క గుణములను లెక్క పెట్టగలిగితే, అర్థం కాకుంటే మనము చేసిన పాపాలను లెక్క పెట్టగలిగితే, భూమిలో ఉన్నటువంటి కణములను లెక్క పెట్టగలిగితే, సముద్రంలో ఉన్న నీటి బిందువులను లెక్క పెట్టగలిగితే, నందగోపాలునికి ఉన్న ఆవులను లెక్క పెట్టవచ్చు. ఎక్కడ చూసినా అవి. అందులో కూడా పాలియ్యని ఆవులు ఏమి లేవు, కొద్దిగా పాలిచ్చే ఆవులు కూడా లేవు. ఆవు ముందరికి వెళ్ళి కింద కుండ పెట్టి మనం పొరపాటున ఒక్కసారి ఒక శిరమును పట్టుకొని లాగామనుకోండి, వద్దు బాబోయ్ అన్న వినకుండా పాలు కురిపిస్తూనే ఉంది. ఇది ముచ్చట. అసలు రహస్యం ఏమిటంటే ఇదంతా గురువు గారి లక్షణం. గురువు గారు ఇలాగే ఉంటారు. కుండలు అంటే శిష్యులు. ఎలాగైతే ఆవు పాదాల దగ్గరికి వెళ్ళి శిరము కింద, సరుకట్టు కింద, పొల్లు కింద పారకుండా పెట్టాలో, గురువుగారి పాదాల దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించి, అయ్యా నేను ఫలానా వాడినండి మహానుభావ, నాకు శాస్త్ర జ్ఞానాన్ని ఉంచండి అని ఒక్కసారి అడిగితే చాలు. వద్దు బాబోయ్ అన్నా వినకుండా చెప్తూనే ఉంటారు గురువు. ఎంత పాఠం చెప్పాలో గురువుకు తెలుసు, ఎంత వినాలో శిష్యుడికి కాదు. వినటం, చెప్పటం శరీరాన్ని పోషించుకోవటానికి కాదు. మొదలు ఇది తెలుసుకోవాలి. ఇప్పటి చదువులన్నీ జాబ్ ఓరియంటెడ్ కదా, అవునండి. అంటే ఏమంటాం? కడుపు నింపుకోవటానికి, కాలు నింపుకోవటానికి, ఒళ్ళు నింపుకోవటానికి. ఎక్కడా మనస్సు బుద్ధి మాత్రం నిండదు. మనస్సును బుద్ధిని ఖాళీ చేసి శరీరాన్ని మాత్రం నింపుకునే విద్య అవుతుందా? ఇలాంటి విద్యను ఇప్పుడు గురువుగారు చెప్పమంటే చెప్తారు, మానమంటే మానతారు. కానీ మా రోజుల్లో గురువుగారు పొరపాటున ఒక్కనాడు వారు పాఠం చెప్తుంటే ఇవాటికి చాలు గురువుగారు చాలా అయింది అని అన్నామనుకోండి, పనిష్మెంటుగా 15 రోజులు పాఠం ఉంటారు. చెప్పరు. పొద్దున వెళ్ళి, పగలు వెళ్ళి, సాయంత్రం వెళ్ళి, రాత్రి వెళ్ళి, ఏడ్చి చెంపలు వాయించుకొని కాళ్ళు పట్టుకొని పరమేశ్వరాన్ని క్షమించండి మాకు తెలియదు ఇలా బతిలాడి మళ్ళీ ఎప్పుడు చాలు అనము అని ప్రమాణం చేయించి పాఠం మొదలుపెట్టారు. పిల్లవాడి కడుపులో ఎంత అన్నం పడుతుందో తల్లికి తెలుసురా. శిష్యుడి బుద్ధిలో ఎంత జ్ఞానం పడుతుందో గురువుకు తెలుసు. నువ్వేమిట్రా చాలంటున్నావు? తెలిసింది నీకా నాకా? ఎంత చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ శాస్త్రం చెప్పాలి, ఏ దిశగా చెప్పాలి ఎవరికి తెలుసు? నాకా నీకా? చాలా ఏమిటి చాలు కుదా. ఒకవాడు ప్రిన్సిపాల్ గారు, వారే కాలేజీ ప్రిన్సిపాల్ గారు, వారు పాఠం మొదలు పెడితే అరే రా వాడు ఉంటాడు, అటెండర్ ఉంటాడు, బెల్లు కొడతాడు, రా అయ్యా నేను పాఠం ఆపేదాకా బెల్లు కొట్టద్దు అంతే. వేరే అది ఆర్డినెన్స్. నిమిషాలు గంటలు వద్దు, నేను పాఠం ఆపేస్తాను కదా, ఇక్కడే అక్కడ ఉండు, చూడు అక్కడ చూడు బాగా చూడు, నేను పాఠం ఆపేస్తాను, దండం పెడతాను చూడు, అప్పుడు బెల్లు కొట్టు. మనకు ఎప్పుడు కావాలంటే వేరే వాళ్ళు కదా, వాడిని చెప్పుకొని పొమ్మను ముందే. ఎవరు నా కోసం ఆగొద్దు, వీళ్ళు ఉదయం వింటారు వారిదయా. ఒక్కొక్కసారి ఎంత అదృష్టవంతులం ఏమంటే ఉదయం 11ంటికి పాఠం మొదలు, 11 పాఠం ఉండేది, మొత్తం 1 గంట వారిదే ఉండేది. ఉదయం వారికి 3 వచ్చేసి ఇక రహస్యాలు తొవ్వి చెప్తుంటే రాత్రి 9 అయ్యేది.
అన్నం నీళ్లు మారు వారికి లేవు, మాకు లేవు. కూర్చున్నవాడు లేస్తే ఒట్టు. మనం కూర్చుంటామని 2 గంటలంటే గంట నడేవారు కదా, ఇటు చదువుకొని అటు చదువుకొని మోకాళ్ళు పైకి కిందికి, మోకాళ్ళు నడుములు వీపులు చేతులు, అబ్బాయి ఎప్పుడైపోతుందిరా బాబాయ్, ఆ టైం చూసి 8 అయిందా 8 బాగైందా చదువు ఎట్లా చేస్తుంది కాబట్టి 11 నుంచి 9 అంటే ఇటు నుంచి 10 చెప్పేవారు. 10 గంటలు చెప్తే ఒక్క వాక్యం ఉండేది, ఒకటే వాక్యం, ఓన్లీ 1 సెంటెన్స్. ఎంత అమృతం ఉంది అందులో. అది విన్న తర్వాత ఇంకొక పాఠం వినాలనిపిస్తుందా, ఇంకో జ్ఞానం కావాలనిపిస్తుందా? అది జ్ఞానం అంటే, అది విద్య. అది ఉదారమైన పశువులు ఉంటే అది వద్దన్నా వినరు, చాలన్నా వినరు, అయ్యా నిండింది వినరు, పోతూనే ఉండాలి. ఎదురుగా కూర్చోని శిష్యుడిది తప్పు. వచ్చి కూర్చున్నావు, వారికి ఎంత ఆనందమో. పొద్దున్నే పొరాలు 5:30కు వెళ్ళి, అయ్యా గురువు గారు ఏంటి ఈ వాక్యం అర్థం కాలేదండి, కొంచెం కృప చేస్తారు, చెప్పాలా అది కూడా కూర్చో, అడ్డూరు పెట్టింది ఆనందం. ఇప్పుడు మనం ఇంత పొద్దున్న వచ్చే పని మనం ఏమంటాం, ఇప్పుడు పొద్దున్న వస్తే పొద్దున్న వస్తే పని పడలేదంటాం, చెప్పాలా కూర్చోరా అంటే ఫుల్గా విద్దుపోయేది దొరికిందన్నమాట వాక్యం. 6:30 కూర్చుంటే మధ్యాహ్నం 12-1 గంట అవుతుంది ఆ వాక్యం పూర్తి కావాలి. చెప్పేవారు, అరే వాడు చదువుకుంటున్నాడు, వాడు రామాయణం చదువుకుంటున్నాడు, మనం వాడికి సాపాడు ఏర్పాటు చేసి పెట్టండి పక్కన, వాడు తర్వాత తింటాడు. అందరికీ తెలుసు, మా కాలేజీలో మొత్తం చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలకు అందరికీ రామానుజం గురువు గారు ఏదో కూర్చున్నారంటే ఇవాళ బయటికి వెళ్తారు, వాళ్ళు చెప్తుంటారు, మీరు వింటుంటారు, మాకు ఇది ఆనందం, మేము సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. అలా చెప్తారు. ఎంత నిండిందో అవసరం లేదు, ఎంత విన్నారో అవసరం లేదు, చెప్తూనే ఉంటాం. వాడు ఎక్కడ పునరుక్తి రాదు, ఆగదు, వాక్యం ఆగదు, పదం ఆగదు, విషయం ఆగదు. అది మనకు ఆర్తపడయుక్తాన్మకని అనంతమైనటువంటి జ్ఞాన సంపదను నిరంతరం వర్షిస్తుండేటువంటి ఉదారమైనటువంటి గురువు గారికి శిష్యుడా. ఎంతోమంది గురువులుగా శిష్యుడా, ఎంతోమంది శిష్యులుగా గురువా. నందగోపాలుడు అంటే మహాచార్యుడు, వారి కింద ఎంతోమంది గురువులు ఉన్నారు, వారికి మళ్ళీ ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వారికి మళ్ళీ ఎంతో శిష్యులు ఉన్నారు. శిష్యకోటి గురు పరంపర. కుండలు శిష్యులు ఎదిరి పొంగి వీదరిప్ప. గురువుగారు చెప్పిన దానికంటే శిష్యుడు చెప్పేదే బాగుందంటారు. ఇదంతా గురువుగారు చెప్పుకుంటారా? ఈయనే అన్ని ఊహించి ఎంత బాగా చెప్పాడండి, అబ్బాయి ఎంత బాగా చెప్పాడండి ఆయన చెప్పని వచ్చాడు. కొందరు ఏం చేస్తారు, ఇదండి ఈ వాక్యానికి మా గురువుగారు ఇంతే చెప్పారు, తర్వాత మేము కూర్చొని ఆలోచించి పరిశీలించి పరిశోధించి విమర్శించి విశ్లేషించి దీనికి అనుకున్నానండి. గొప్ప చెప్పండి, ఇదంతా మా బుద్ధి అండి. అవునా? నీకు విశ్లేషించే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? నీ వంట ఇంట్లో నల్లా పెట్టుకున్నావు, తిప్పగా నీళ్ళు వస్తున్నాయి, ఈ నల్లా నాది, నీ వంట ఇల్లు నాది, అందులో వచ్చి నీళ్లు నావి, నీళ్ళు ఇక్కడి నుంచి వస్తున్నాయి అక్కడికి వస్తున్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకు లేకుంటే నీళ్ళు వస్తాయా? వస్తాయా? మరి ఏది ఓవర్ హెడ్? ఇదే కదా. ఇక్కడ ట్యాంక్ ఎవరు నింపాలి? గురువుగారేనా? మరి నీకు వచ్చింది. ఒక విషయాన్ని ఎన్ని రకములుగా ఎన్ని విధములుగా విశ్లేషించి ఆలోచించి విమర్శించి పరిశోధించి పరిశీలించి పరిష్కరించగల బుద్ధి బలాన్ని ఇచ్చిన వారెవరు? ఎవరు అనుకుంటారు ఎంత బాగా చెప్తున్నారని, ఇవన్నీ గురువుగారు చెప్తారా, మీరే మొత్తం పరిశోధించుంటారు అది అనుకొని. నారదుడు బ్రహ్మను అడిగాడు, నీవే దేవుడు కదయ్యా, పరమాత్మ నీవే కదా, ఇంకెందుకు తపస్సు చేస్తావు ఇంకోటి గురించి, నువ్వు తపస్సు గురించి, నువ్వే బ్రహ్మవు. పిచ్చివాడు అందరికీ అనుకుంటారా? మా నాన్న ఉన్నాడు, వాడు నాకు ఇచ్చాడు. అలాగే మా గురువు గారు ఉన్నారు, వారు నాకు ఇచ్చాడు.
అనగలిగిన వాడే ఉత్తమ శిష్యుడు. ఈ బలం, ఈ శక్తి, ఈ ప్రతిభ, ఈ వాక్కు, ఈ బుద్ధి, ఈ వివరణ, ఈ జ్ఞానం ఎవరిచ్చారు? గురువుగారు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఎంత వాడినా తగినంత ఇచ్చారు. ఎన్నాళ్ళు వాడినా తగినంత ఇచ్చారు. ఎన్ని కుండలు నిండినా పొంగిపోతూనే ఉంటాయి. పైగా ఇలా పొంగిపోతుంటే ఆవులు, గేదెలు అబ్బా దూడలు ఎంత మంచివో, మా పాలన్నీ తాగారు, మాకెంత మేలు చేశారు. పాలు తాగిన దూడలే ఉదారములు అంటారు ఆవులు. మనం చెప్పాను అప్పుడు అనుకుంటా. పాలు తాగిన పసిపాపలే తల్లులకు మేలు చేశారు. మా వక్షస్థలం పాలతో నిండి గడ్డకట్టి మాకు అనారోగ్యం చేయకుండా మా పిల్ల పాలు తాగి మమ్మలను పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు. మా పిల్లలు ఎంత ఉపకారకులు అని తల్లులు అనుకుంటారు. మా దూడలు మా పాలు తాగి మాకెంత మేలు చేస్తున్నాయి అని ఆవులు అనుకుంటాయి. మా శిష్యులు మమ్మల్ని అడిగి ఇన్ని విషయాలు తెలుసుకొని మాకెంత ఉపకారం చేస్తున్నారు అని గురువులు అనుకుంటారు. మా భక్తులు మమ్మలను ప్రార్థించి ఇన్ని వరాలు పొంది మాకెంత మేలు చేస్తున్నారు అని భగవంతుడు అనుకుంటారు. ఎక్కడ ఇచ్చినవాడు గొప్పవాడు కాదు, తీసుకున్నవాడే గొప్పవాడు. చెప్పాను జ్ఞాపకంగా, దానంలో మనం దండ ఎవరికి పెడతాం? సరిగ్గా ఇచ్చినవాడు తీసుకున్నవాడికి. గోదానం ఇచ్చాం వెంటనే ఏం చేస్తాం? మరి ఇచ్చినవాడు గొప్పవాడు దాన్ని ఎవరు పెట్టారండి? వీడికే వాడా? తీసుకున్నవాడు పెట్టారా, ఇచ్చినవాడు పెట్టారా? న్యాయంగా అదే గొప్పవాడైతే దండం దాతకు పెట్టాలి. మనం పెడుతున్నామా? గోవునిస్తాము, భూమినిస్తాము, బంగారం ఇస్తాము, వస్త్రాలు ఇస్తాము, ఏదేవో ఇచ్చి దాన్ని పెడతాం. అంటే ఎవరు మేలు చేసేది? ఇచ్చినవాడు కాదు, తీసుకున్నవాడు మేలు చేస్తున్నాడు. దాత యొక్క పాపాలన్నీ దానం తీసుకున్నవాడు పోగొడుతున్నాడు. ఆవుల పాలను ఆవుల పొదుగులో ఉంచకుండా తీసుకొని ఆవులకు ఆరోగ్యం చేకూర్చుకున్నాడు. పుట్టిన ప్రణమోపదారక అని శాస్త్రం చెప్తారు. భగవంతుడు అడిగిన వాడు మొదటి ఉపకారం చేసినాడు. అయ్యా మాకు ఫలానా చెప్పండి అడుగుతారే వాడు ఉపకారం. ఎందువల్ల? ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి కదా, అక్కడే ఉంటాయి, మనం ఇక్కడే ఉంటాం, ఇంట్లోనే ఉంటాయి, పని చేసుకుంటున్నాం. ఎవరైనా వచ్చి అయ్యా మాకు తిరుపావు చెప్పండి, చెప్తాను, రేపటి నుంచి మంచిది, ఇప్పుడు పుస్తకం తీసి చదువుతాను. అడగలేదు, అది అక్కడే, మనం ఇక్కడే కదా. అంటే ఏమిటి? చెప్పేవాడు మా గురువుగారు చెప్పేవారు. వారు ఇంచుమించు కొన్ని 1000 సార్లు చెప్పారు. భాష్యము, భగవద్విషయము ఇవన్నీ 1000 సార్లు చెప్తుంటారు. మళ్ళీ పొద్దున 7ంటికి పాఠం ఉందంటే 5ంటికి కుతూహలి పుస్తకం పెట్టుకో పుస్తకం చూసేవారు, ప్రిపేర్ అయ్యేవారు. అయ్యా ఎందుకు మీకు ఇంత శ్రమ పడుతున్నారు? అన్నీ కంఠోపాఠం కదా, మీకు పుస్తకం ఎందుకు, మీరు చూడడం ఎందుకు, మీరు ఏది చెప్పాలని మీకు ఏం తెలియదని. తప్పురా నాన్న, అలా అనుకోవద్దురా. మనకి ఎంత తెలుసురా? ఇంత ఉందిరా శాస్త్రం, మనకి ఇంతే తెలుసు. ఇంకేమన్నా కొత్త విషయాలు ఎక్కడన్నా పక్కన ఉంటాయేమో అని చూస్తున్నాం రా. 75 ఏళ్ల వారు 5 గంటలకు లేచి పుస్తకాన్ని ఇంకా బాగా చెప్పడానికి చూస్తుంటే మన గతి ఏంటంటే మనం ఏం చేస్తున్నామండి? సిగ్గుపడద్దు. చూసేవారు అంత నీ వల్లనేరా, మా జ్ఞాపకం ఇప్పటికి ఇదంతా నీ వల్లనేరా, నువ్వు అడిగావు కదా చెప్పమని పుస్తకంతో చూస్తున్నాను. ఏం చేసావురా కూర్చున్నానా? ఇది కావాలి. ఉపకారం అనేది అడిగేవాడు చేశాడు, చెప్పేవాడు కాదు. ఎందుకో నాకు శ్లోకం ఉంది, శతేషు జాయతే శూర సహస్రేషు చ పండిత వక్త దశసహస్రేషు. 100 మందిలో ఒకడు వీరుడు దొరుకుతాడు, 1000 మందిలో ఒకడు పండితుడు దొరుకుతాడు, 10,000 మందిలో ఒకడు చెప్పేవాడు దొరుకుతాడు, 1,00,000 మందిలో ఒకడు వినేవాడు దొరుకుతాడో లేదో. అంటే ఎవరు గొప్పవారండి? మరి ఇది ఈనాటి పాఠంలోని వైశిష్ట్యం.
ఇది అంతా ఈ పాఠులమంతా ఆచార్యవైపు. గురువు గారు ఎంత ఉపకారకుడు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ పాఠులం ఈ నీళ్లలో ఎన్నడూ పూర్తి కాలేదు. పూర్తి చెప్పలేరు ప్రశ్నే లేదు. ఒక పదం చాలు అనుభవించడానికి పక్కకు పోలేము. ఆస్తపడయిస్తానంటే సరిపోతుంది, నువ్వు ఇవాళ చెప్పలేము. కానీ చెప్పాలి కాబట్టి ముందరికి పోతాం. ஊத்தமுடையாய் పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయి నిన్న సుడరే. తరువాతిని మరి కాస్త ఎట్లా దృఢమైన ప్రమాణము కలవాడా. పరమాత్మ ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడా, పోయి వాటిలో దేవుడు ఉన్నాడా అంటే ఏమంటాం మనం? ఎస్ ఉన్నాడు. ఎలా చూపండి. భగవంతుడు ఉన్నాడని ఎలా తెలవాలి? కంటికి కనపడతాడా, చెవికి వినపడతాడా? ప్రత్యక్షం పనిచేయదు. అనుమానం పనిచేస్తుందా? అనుమానం కూడా పనిచేయదు. అనుమానం అంటే ఏంటి? కారణాన్ని బట్టి కార్యాన్ని ఊహించడం అనుమానం అంట. పొగను చూచి నిప్పు ఉన్నట్టుగా ప్రపంచాన్ని చూసి పరమాత్మ ఉన్నాడు అన్నది ఎలా అంటాం? ప్రపంచంలో పరమాత్మ ఎక్కడున్నాడు? ఏం చేద్దాం? ఒక కుండను చూస్తే కుండ చేసినవాడు తప్పకుండా ఉంటాడు. కుండ చేసేవాడు లేకుంటే కుండ ఉంటుందా? ఉంటుందా? మనకు కుండ చేసేవాడు కనపడలేదు, కుండ కనబడింది. కర్త ఉన్నాడా లేదా? ఎస్. మరి ప్రపంచాన్ని చేసినవాడు కనబడలేదు, ప్రపంచం కనబడుతుంది. చేసినవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ప్రపంచాన్ని చేయడం ఏమిటండి? ప్రపంచం తయారైంది. ఎలా తయారైంది? ప్రకృతి అండి. ఒక విత్తేసాం భూమిలో, మన బలిస్తామా? మొలక వస్తుంది, పెరుగుతుంది, ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, రెమ్మలు వస్తాయి, పువ్వులు వస్తాయి, పిందెలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. ఇవన్నీ అన్నీ రప్పించండి. ప్రకృతి అండి. వర్షం పడింది, పైరు వచ్చింది, పండింది. వర్షం ఎందుకు పడుతుంది? 3 నెలలు వర్షం పడుతుంది, 3 నెలలు ఎండ కాస్తుంది, 3 నెలలు సరిపెడుతుంది. ప్రకృతి. కనబడుతున్న ప్రకృతి ఉన్నప్పుడు ప్రకృతి కంటే వేరుగా పరమాత్మ వాడు ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? ప్రకృతి వల్లనే ప్రపంచం సృష్టించబడుతుంది అని ఎందుకోకూడదు? ఒక కార్యము జరిగినదంటే కర్త ఉన్నాడు, ఉండాలన్న మాట సత్యమే. కానీ ఆ కర్త ప్రకృతి ఎందుకు కాదు? ఏం చెప్దాం? నాయన, కర్త అంటే ఏమిటో తెలుసా మీకు? మొదలు కుండ చేయాలి, అన్నం వండాలి అనుకుంటాం కదా. అన్నం వండాలని అనుకోకుండా వండుతామా, అనుకొని వండుతామా? ఎవరు అనుకుంటారు అన్నం వండి? ఆకలైన వారు తినాలనుకున్నారు. అవునా? ఆకలైతే అన్నం వండుతారా? ఆకలైతే అన్నము తింటే ఆకలి పోతుందని తెలిస్తే పసిపాప ఉంటుంది, ఆకలి అవుతుంది, అన్నం ఉంటుందే, ఏడుస్తూ ఉంటుంది. తాను వచ్చి పాలు అవుతుందే, మనం తీసుకెళ్ళిపోవాలి. అంటే ఏం కావాలి? మనకు తెలియాలి. ఒక పని చెయ్యాలంటే తెలియాలి. అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిసిన వాడు ఆకలి అయితే అన్నం వండుతాడు. అవునా కదా? అంటే ఒక పని చెయ్యాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానము లేకుండా పని జరగదు. జ్ఞానం ఉన్నా పని ఉందా? అదేనా? ఆకలి అవుతున్నది, అన్నం తింటే ఆకలి పోతుందని తెలుసు. నేను వ్రతంలో ఉన్నాను, ఈరోజు అన్నం తినను, వంట చేస్తాడా? లేదు, తెలుసు కదా, జ్ఞానం లేదు.
ఏం కావాలి? కోరిక కూడా కావాలి, జ్ఞానము కావాలి, జ్ఞానముతో పాటు ఇచ్ఛ, కోరిక కావాలి. అంటే నా ఆకలి తీరటానికి నేను అన్నము తినాలి. ఎవరు అన్నము తినాలి అనుకుంటారో వారు వంట చేసుకుంటారో ఆ ప్రయత్నం చేస్తారు, అన్నము సంపాదించే ప్రయత్నం చేస్తారు. నాకు తినాలని లేదనుకోండి, ఆకలి అవుతుంది, లాభమా? ఒకటే. పోనీ కోరిక ఉన్నా నాకు ఆకలి అవుతుంది, అన్నం తింటే ఆకలి పోతుంది, అందుకు అన్నం తినాలి అనుకుంటే ఇలా కూర్చుంటే డబ్బు నిడుతుందా? అన్నం అవుతుందా? అవుతుందా? ఏం కావాలి? ప్రయత్నం చేయాలి కదా. ఒక పని జరగాలంటే జ్ఞానము కావాలి, ఇచ్ఛ కావాలి, ప్రయత్నము కావాలి. మొదలు తెలియాలి, తర్వాత కోరాలి, తర్వాత ప్రయత్నం చేయాలి. అవునా? మరి జ్ఞానము, కోరిక, ప్రయత్నము అచేతనానికి కలుగుతుందా, చేతనానికి కలుగుతుందా? ప్రాణం ఉన్నదానికి కలుగుతుందా, ప్రాణం లేని దానికి కలుగుతుందా? జడమునకు కలుగుతుందా? ఈ గోడ నేను తినాలి అనుకుంటుందా? ఈ గోడ అన్నం వండాలనుకుంటుందా? మరి ఈ గోడ అన్నం వండుతుందా? ఎందుకు? దానికి జ్ఞానం లేదు, చైతన్యం లేదు, జడం. అంటే ఏమిటి? పని చెయ్యాలి అంటే చైతన్యం కలది కావాలి. మరి చైతన్యం ప్రకృతికి ఉందా? ప్రకృతి తనకు తానుగా ఏదైనా పని చేయగలదా? లేదు. కాబట్టి ప్రకృతి సృష్టించలేదు. ప్రకృతి సృష్టించకుంటే బ్రహ్మ ఉన్నాడండి, పరమాత్మే కావాలా? జీవుడు లేడా? మనదేమా? మనం సృష్టి చేస్తున్నాం కదా. మనము ఇంతటి ప్రపంచాన్ని సృష్టించగలమా? సృష్టించడానికి కావలసినవన్నీ మన దగ్గర ఉంటే సృష్టి చేయగలం. అవేలా వచ్చాయి? ఇల్లు కట్టాలి అంటే ఇసుక కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, మరేదో కావాలి. అవి సృష్టించావా? లేదు. 10 మంది 10 రకాలుగా సృష్టించి నీ దగ్గరికి తీసుకొని వస్తే వాటిని కూర్చి నువ్వు చేస్తున్నావు. సో నీవు ఒరిజినల్ సృష్టికర్తవు కాదు. ఎవరు వాటిని సృష్టించారు? ప్రకృతి. ఎవరు సృష్టించారు కొండలు? ఎవరు సృష్టించారు నదులు? ఏం చెప్తావు? జీవుడు సృష్టిస్తాడా? అలాగండి. సరే, జీవుడు కాకుంటే బ్రహ్మ ఉన్నాడు, ఎదుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు కదా, వాడు ఇంట్లో దేవుడు అంటే వాడు కదా, వాడు సృష్టిస్తాడే. ఒప్పుదా? వాడికి కూడా ఇంకోటి వేరే చెప్పాలి. పిల్లవాడికి ఆకలైనా ఏడిస్తే అన్నం ఇంకో పెట్టి వాడు తింటాడు, పెట్టకుండా తింటాడు. 6 నెలల పాప అక్కడ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏం చేయాలి? మనం తీసుకుని అన్నం పెట్టాలి. మనం తీసుకుని అన్నం పెడితే అన్నం వాడే తింటున్నాడు అంటున్నాం. అన్నం వాడు తింటున్నాడు, మనం తినిపిస్తున్నామా? మనం తినిపిస్తే వాడు తింటున్నాడు. పరమాత్మ అనిపిస్తే బ్రహ్మ సృష్టిస్తున్నాడు. స్వతంత్రంగా ఇతరుల సాయం, ఇతరుల ప్రయత్నం, ఇతరుల సంకల్పం, ఇతరుల ఆలోచన లేకుండా సృష్టించేవాడెవడు? బ్రహ్మ అవుతాడా? పోది రుద్రుడవుతాడా? ఇంద్రుడవుతాడా? బృహస్పతి, వరుణుడా? వీళ్ళంతా వాడు చెప్పినట్టు వినేవారు. ఇప్పుడు ఎవడు అంటే పరమాత్మ. ఇది మనకు అనుమానము చెప్పదు, ఉపమానము చెప్పదు, ప్రత్యక్షము చెప్పదు, వేదం చెప్తుంది. శాస్త్రం మాత్రమే చెప్తుంది పరమాత్మ ఉన్నాడని. ఈ శాస్త్రమే దృఢమైనటువంటి ప్రమాణం. దృఢమైన మనము కలవాడు పరమాత్మ. దానికి తోడు పెరియాయ్, పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు. అంటే ఎంత ఉన్నాడనే? ఎవరు చేయని పనులని తాను చేస్తాడు. అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్,
చిన్నవాటి కంటే చిన్నవాడు, పెద్దవాటి కంటే పెద్దవాడు. పరమాత్మ ప్రపంచంలో ఉన్న అన్ని చిన్న వస్తువుల కంటే చిన్నవాడు, ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద వస్తువుల కంటే పెద్దవాడు. అదెట్లా? రెండో తరగతి అంటే మనం మాట చెప్పాం, జ్ఞాపకం అనుకుంటాం. ప్రతి వస్తువులో లోపల పరమాత్మ ఉంటాడు, ప్రతి వస్తువు పరమాత్మలో ఉంటుంది అన్నాం. జ్ఞాపకం ఉంది కదా. అంతా బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ప్రతి వస్తువులో పరమాత్మ ఉన్నాడు, ప్రతి వస్తువు పరమాత్మలో ఉంది. కొంచెం దీన్ని విశ్లేషించడం అర్థమవుతుంది. ప్రపంచంలో అన్నిటికంటే ఏది అతి చిన్న వస్తువో పరమాత్మ దానిలో కూడా ఉన్నాడు కదా. మరి దానిలో ఉన్నవాడు దానికంటే చిన్నవాడే పెద్దవాడు ఒప్పుకోలేదు. అలాగే ప్రపంచంలో ఏది పెద్ద వస్తువో దానిలో దాచుకున్నాడు. అంటే వీడు దానికంటే పెద్దవాడే. కాబట్టి ఇది పెరియాయ్. ఉలగినిల్ తోత్తమాయ నిన్న చూడరే అంటాడు. ఉలగినిల్ తోత్తమాయ, ప్రపంచంలో లోకంలో అందరికీ బహిరంగంగా తెలిసే స్వభావం కలవాడు పరమాత్మ. ఆశ్రిత పక్షపాతి, పాండవ పక్షపాతి, అందరూ పబ్లిక్గా చెప్పుకున్నారు. అందరే కదా ఆయన చెప్పుకున్నాడు, నేను పార్థ సారథిని, నాకు గర్వం అన్నాడు పార్థసారథి. నేను పాండవ దూతను. మనకు స్వామి యొక్క నామాల్లో పాండవ దూతాయ నమ అదో పెద్ద నామం. ఇదేం పేరయ్యా వాడి దూత అంటే నాకు గర్వం. ఒక మహర్షి ఉన్నాడు, గాలవ మహర్షి అంటాం. ఉద్దారు తన పేరున్నాయి మహానుభావునికి. కౌరవ పాండవ యుద్ధం పూర్తయిన తరువాత, ధర్మరాజు రాజైన తరువాత పట్టాభిషేకం జరిగింది. రాజయ్య కౌరవ అందరూ కూర్చున్నారు. ఈ మహర్షి వచ్చాడు. మహర్షి వచ్చాడని స్వామి కృష్ణుడు లేచి ఆయన రా స్వాగతం చెప్పాడు. కాదు కాదు మర్యాదతో చేశాడు. అయ్యో స్వామి మీరు పెద్దలు, మీరు ఎందుకు అంటే నాయన మీరు మహర్షులు మహానుభావులు. మంచిది స్వామి, వచ్చిన విజ్ఞాపన ఆయన చెప్పండి. మరి ఇంత కక్ష కట్టి పగబడియారా స్వామి? అనుకున్న పని చేసావు కదా, కౌరవుల్లో ఒక్కడిని మిగిల్చలేదు కదా, పాండవుల్లో ఒక్కడిని పోగొట్టలేదు కదా. మరి ఇంత పబ్లిక్ పక్షపాతమా? నీవు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపలేకపోయావా? యుద్ధం లేకుండా వారి రాజ్యం వారికి ఇప్పించలేకపోయావా? వారిని వీరిని బాగా ఉంచలేకపోయావా? ఎందుకు ఇలా చేసావయ్యా? నేనేం చేస్తానయ్యా? చెప్తే అక్కడికి రాజబారి గారు వెళ్ళాను. యుద్ధం వద్దురా బాబు, పాలు పంచుకోరా అని చెప్పాను కదా, విన్నారా? కబుర్లు చెప్పగయా? నువ్వు అనుకుంటే చేయలేకపోయేవాడిగా. సత్యకామ సత్యసంకల్ప రుజువులు ఉన్నాయి కదా. నిజంగా నీవు అనుకుంటే యుద్ధాన్ని ఆపలేకపోయావా? ధ్వంసం చెయ్యాలని వచ్చావు కదూ లోకాన్నంతా. నువ్వు అనుకుని వచ్చింది అందుకు కదా. ఇంత బలబట్టి చేస్తావా? కొంచెం చెప్పరాని కారణం ఏమిటో? ఎందుకు చెప్పు స్వామి. ఎందుక చర్చ? సాయంకాలం ఉంటుంది, సంధ్యావందనం చేసుకొని వెళ్ళి అన్నాడు. స్వామి మీ ముందర సంధ్యావందనం ఏంటండి? సంధ్య అంటే మీరే కదా, శివ నమస్కారం, సంధ్యావందనం గురించి చెప్పండి. అన్యాయం కదా. సంధ్యాయనమా సావిత్రియనమా గాయత్రియనమా అన్యాయనే. ఆయనే మాత, ఆయనే పిత, అన్యాయనే, ఆయనే భ్రాత. అయ్యా నీవే సంధ్యావందనం చేశాను చెప్పండి. ఇదన్నా చెప్పమంటావా? చెప్పండి స్వామి. నీవు అడిగిన ప్రశ్న కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నే కదూ. అవును స్వామి. మరి అయినప్పుడు నిన్ను ఈ ప్రశ్న అడగకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదు? నేను తలుచుకుంటే ఈ ప్రశ్న అడగకుండా ఆపొచ్చు కదా. నేను ఆపేనా? లేదు స్వామి. ఎందుకు?
ఎందుకంటే మాకు బుద్ధి లేదంటే మేము పని చేస్తాం. ఆ బుద్ధి వాళ్ళకు ఉంది కదా. నేను శరీరాన్ని ఇస్తాను, ఇంద్రియాలు ఇస్తాను, అవయవాలు ఇస్తాను, మనస్సు ఇస్తాను, బుద్ధి ఇస్తాను, అంతఃకరణం ఇస్తాను, అంతరంగం ఇస్తాను, అంతరాత్మని ఇస్తాను, చిత్తాన్ని ఇస్తాను. వాటితో ఏమేమి చెయ్యాలో చెబుతాను, ఎలా చేయాలో శాస్త్రాలు ఇస్తాను, స్వయంగా చేసి చూపెడతాను. ముందర పెట్టుకొని చేయండి, అర్థమైంది పెట్టుకొని చేయండి. అది నన్ను అడగండి, నేను చెప్తాను. నేను చెప్తే వింటే చెప్పి చేయిస్తాను. నువ్వు చెప్తే వినను, నేను చేయను, నా శాస్త్రం వద్దు అని నేనేం చేస్తాను అనుభవించు. చేతికో ఖడ్గం ఇచ్చాను, కత్తి ఇచ్చాను, పండు ఇచ్చాను, కోసుకొని తిను. చేయి కోసుకొని నేను నన్ను చేతి ఏం చేస్తాను? పరమాత్మ కత్తి ఇచ్చాడు, పరమాత్మ చేయి ఇచ్చాడు, పరమాత్మ కత్తితో చేయి కోసానన్నా ఏం పని కదన్నా? ఏం చేయాలో చెప్పాను కదా. మీకు ఒక స్వాతంత్ర్యం ఇచ్చాను, ఒక చైతన్యం ఇచ్చాను, ఒక జ్ఞానం ఇచ్చాను, దానికి ఒక సాధనం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువుని ఇచ్చాను, ధర్మాన్ని ఇచ్చాను. ముందర పెట్టుకోండి, చూసుకోండి, ఆచరించండి. చేత కాదు స్వామి నాకు తెలియదు, తొమ్మిదవ శరణమ్మ నువ్వే చెప్పు, నీ చేస్తానని చెప్తాను అన్నారు వీళ్ళన్నమాట. అర్జునుడు నాకు నువ్వే కావాలి, ఇవాళ కూర్చో చాలు, ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను, నాకేం తెలియదు, నువ్వు చెప్తే వింటాను. వాడు అన్నాడు, వాడు చెప్తే అన్నాడు. దానికి ఏమంటారు? వాడు అడిగిన వాడు సైన్యం ఇచ్చాను, అడిగి నేను చెప్పాను, రెండు చేశాను. సైన్యము నేను ఎవరు కావాలి, వాడు సైన్యం అడిగాడు, వాడికి ఇచ్చాను. వీడు నన్ను అడిగాడు, నేను ఇచ్చాను. సైన్యం ఏం చేయాలి, యుద్ధం చేయాలి కదా. వాడికి నా సైన్యాన్ని ఇచ్చి ఆ సైన్యంతో మీరు యుద్ధం చేయగలరు అని చెప్తే న్యాయం అండి. మీరు ఆలోచించండి. సైన్యుడు వాడు కత్తి అడుక్కున్నాడు, రాజుడు పండు అడుక్కున్నాడు. ఆ కత్తితో ఈ పండుకొని విడిగిస్తాను. నేనేం చేయలేదు, మీరు అడిగిందే. ఒక కత్తి అడిగాడు, వీడు పండు అడిగాడు. ఆ కత్తితో ఈ పండు కోసం ముందు పెట్టాను. వాడు పెడితే వాడు తినలేదు, నేనేమంటావు? అర్థమైందా? ఇంత స్పష్టంగా ఆశ్రిత పక్షపాతం అందరికీ తెలిపిన వాడు కృష్ణ పరమాత్మ. తాను ఎప్పుడూ దాచుకోలేదు. దుర్యోధనుడు భోజనానికి పిలిస్తే తినకుండా వెళ్ళి ఎక్కడ తిన్నాడు? విదురుడి దగ్గర తిన్నాడు. అడిగాడు దుర్యోధనుడు, వాడు శూద్రుడు దగ్గర తింటావా, నేను పెడితే తినవా అన్న. నాకు శూద్రుడో బ్రాహ్మడో కాదు, కాస్త భక్తుంటే పెడితే తింటా. అది నీకు లేదు కదా. వాడికి ఉంది. వాడు ఏం పెట్టాడు నాకు విదురుడు తెలుసా? ఏం పెట్టాడు? అరటి తొక్కలు పెట్టాడు పండుగ. అవును, పండు తీసి ఆయన పండు ఇవ్వాలి. స్వామిని చూస్తూ పర్వతంలో పండు పారేసి తొక్క తీసాడు. అదే తర్వాత స్వామి ఇలా చేయాలి, ఎవరో నువ్వు ఇచ్చావు, నేను తిన్నాను. పదార్థంతో నాకేం పని, జాతితో నాకేం పని, మతంతో నాకేం పని, కులంతో నాకేం పని, వ్యక్తితో నాకేం పని, వాడి శాస్త్రంతో నాకేం పని, వాడి జ్ఞానంతో నాకేం పని, వాడి భక్తి రావాలి. భక్త్యా పుష్యతి మాధవ. వాడు రమ్మన్నాడో కూర్చోబెట్టాడు, హాయిగా పెట్టాడు. ఎంత భక్తులండి విదురుడు మహానుభావుడు. కృష్ణ పరమాత్మ వస్తే కూర్చోబెట్టే సింహాసనాన్ని చూపెట్టి, స్వామి కొంచెం ఆగండి అని స్వామిని నిలబెట్టి సింహాసనాన్ని గట్టిగా చేతితోటి తట్టి బాగా ఒత్తి 2 సార్లు కొట్టి ఉన్నది కూర్చోవడానికి. ఇదేం పని? అక్కడ జరిగింది కౌరవ సభలో పరమాత్మ కూర్చునే సింహాసనం కింద పెద్ద గోతి పాతాళలోకం దాకా తీశాడు. తీసి పైన సింహాసనం వేసి పైన గుడ్డ వేసాడు. అక్కడ కూర్చోగానే అడగ పడాలి కృష్ణుడు, పైకి లేవద్దు. కానీ ఎవరు కృష్ణుడే. అంటే ఆయనే గోతిలో పడేసేవాడు, ఆయన పడతాడు. చమత్కారం ఏంటంటే ఈయన సింహాసనం వాడ నిలబడాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వికర్ణుడు, బలగత్తుడు, మరొకడు 26 మంది గోతిలో పడ్డాడు. కూర్చున్నది వీడు సింహాసనం. విదురుడు స్వామి ఏమిటి అంటే వారు తీసుకున్నారు, పడ్డారు. శాస్త్రం ఏంటి? ఎవరు తీసుకుని ఎవరికే శాస్త్రం పడ్డారు. అది జ్ఞాపకం వచ్చి విదురుడికి
ఎలాగూ స్వామిని వస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూర్చుంటాడని ముందే తెలిసి దుర్యోధనుడు కూడా జాగ్రత్త ఇక్కడ కూడా పంపించి స్వామి గురించి కూడా గోతి ఏర్పాటు చేస్తే మా స్వామి ఏమవుతాడన్న భయంతో సింహాసనాన్ని 100 సార్లు వచ్చి కూర్చోడు. తాను కూర్చొని చూసి అనుకుంటాడు, ఏమిట్రా ఇది స్వామి నువ్వు బాగుంటాయి, నాకేమవుతుందిరా, మీకేం కాదు మాకవుతుంది కదా స్వామి, మీరు పడితే ఎవరికి అవుతుంది, మాకవుతుంది కదా స్వామి. ఆ భక్తి కావాలిరా నాకు, ఆ జ్ఞానం కావాలి. వాడు శూద్రుడా, వాడు చండాలుడా, వాడు చిన్నవాడా, అమ్మాయ అబ్బాయ శిశువా, నాకెందుకు రాయలేదు. ఇంత స్పష్టంగా చెప్పిన మహానుభావుడు తోత్తమాయ నిన్న సుడరే తుయిలగాయ్ మాత్తాడు నోడు తులేందూడు వాసర్కన్ ఆత్తాడు వందు ఉన్నడి పనియుమా పోలే తోత్తమాయుందు. నీ పరాక్రమానికి ఓడిపోయిన శత్రువులు మరో చోట ఉండటానికి లేక నీ ఇంటి వాకిలికి వచ్చి నిన్ను ఆశ్రయించి నీ పాదాలు పట్టుకొని నీ పాదాల దగ్గర పడి ఉన్నట్టుగా మేము కూడా నీ పాదాల దగ్గరికే వచ్చి చేరాము. ఈ వాక్యానికి భావం మాత్రం చెప్పుకుందాం, విశేషార్థాన్ని ఇంకొక అర్థాన్ని మళ్ళీ మన సమయం ఇప్పుడే అనుకున్నాం కదా, మనం ఇప్పటికే కూర్చోలేం కదా. కాబట్టి తరువాతి భావాన్ని మేము ఎన్నిసార్లు చెప్తాం, నాకు అలవాటే మినిమం 10 గంటలు చెప్పగలం కూర్చొని ఇలాగే కథలు పంపిస్తాం. కానీ మళ్ళీ బాధ పెట్టే బాగుండదు, రేపు మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు ஏத்த கடங்கள் எதிரி பொங்கி வீரடிப்ப மாத்தாதே பாதுசோறும் வள்ளல் பெரும் பதுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினிது தோத்தமாய என்ன துரதேசுதாய் மாத்தாது உனக்கு ஒரு துளையென்று உன்வா செற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போதே ஓத்தியாம் பொந்தோம் புகுடிந்தே ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. सोच्छिष्टमार्गाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. मातृजा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदा